ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్స్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం ఈ డాక్ట్రిన్ స్టడీ చేద్దాం. ప్రేమ కలిగిన కృప కలిగిన పరిశుద్ధుడమైన దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ లేఖనాల యొద్దకు మేము వస్తూ ఉన్నాం. మీ లేఖనాల గురించిన విషయాలు మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. అనేకమైన విషయాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీ కృపకల హస్తాలకి సమయాన్ని అప్పగించుకుంటా ఉన్నాం. సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఒకరోజు ఒక క్రైస్తవేతరుడు వాళ్ళిద్దరూ ఒక చిన్న డిబేట్ జరుగుతా ఉంది. ఆ డిబేట్ జరుగుతా ఉన్నప్పుడు ఈ నాన్ క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో చాలా బుక్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడట. ఈరోజు ఫుల్ గా మనం ప్రూవ్ చేసేయాలి అన్నట్లు ఆయన అన్ని బుక్స్ పెట్టాడు. క్రిస్టియన్ కూడా పక్కన కూర్చుని ఉన్నాడు. ఆ బుక్స్ పైన బైబిల్ పెట్టాడు. బైబిల్ పెడితే ఈ పక్కన ఉన్న క్రిస్టియన్ అంటున్నాడంట, ఏంటి సార్ అన్ని బుక్స్ కంటే పైన బైబిల్ పెట్టారు, అన్నిటికంటే హైయెస్ట్ బైబిల్ అని మీరు నమ్ముతున్నారా అన్నాడట. లేదు, నేను అట్లా ఏం నమ్మట్లేదు అని వెంటనే ఆ బైబిల్ తీసి కింద పెట్టాడంట అడుగున. అప్పుడు ఆయన అన్నాడు, ఏంటి సార్ బైబిలే అన్ని గ్రంథాలకి మూలం అని మీరు నమ్ముతున్నారా అన్నాడట. అప్పుడు వెంటనే మళ్ళీ అక్కడి నుంచి తీసేసి మధ్యలో పెట్టాడట. అప్పుడు ఈయన అంటున్నాడు, ఏంటి సార్ బైబిల్ అన్ని పుస్తకాలకి సెంటర్ బైబిల్ అని మీరు నమ్ముతున్నారా అన్నాడట. సో నిజంగా బైబిల్ మనం ఒకసారి పరిశీలన చేస్తే ఆ మూడు సత్యమైనవే మన జీవితంలో కూడా. ఎందుకు అనంటే బైబిల్ మన జీవితానికి అథారిటీ ఉంది. బైబిల్ కి మన జీవితం పట్ల అధికారం ఉంది. ఇట్ ఈస్ టాప్. ఆ తర్వాత బైబిల్ మన జీవితంలో సెంటర్ పార్ట్ అయింది. మన నిర్ణయాల్లో, మన యొక్క ఆలోచనల్లో బైబిల్ కి ఆ యొక్క సెంట్రల్ పార్ట్ అనేది ఉంది. ఆ తర్వాత బాటమ్ లో అడుగున బైబిల్ ఉండటంలో మన జీవితాలకి, మన రక్షణకి అనేకమైన సత్యాలు తెలుసుకుని ప్రభువులో మనం ఎదగటానికి బైబిలే మనకి మూలము అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో అందుకని బైబిల్ ని మన జీవితంలో నుంచి, మన యొక్క ఆత్మీయ జీవితంలో నుంచి వేరు చేయలేము. సో ఈ బైబిల్ గురించి చాలా ప్రశ్నలు బయట మనం వింటుంటాం. యూట్యూబ్ లో కొన్ని ప్రశ్నలు కొంతమంది నాన్ క్రిస్టియన్స్ రేజ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత క్రిస్టియన్స్ మధ్యలో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి మేము ముందుకు తీసుకుని వస్తా. కొంతమంది క్రిస్టియన్స్ ఏమంటారంటే, ఈజ్ దిస్ ఫుల్ బైబుల్? నేను కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, రోమ్ లో ఉందంట కదండి ఫుల్ బైబిల్, వాటికన్ సిటీలో ఉందంట కదా, మన దగ్గర ఉన్న బైబిల్ కంప్లీట్ బైబిల్ కాదు అని కొంతమంది అలాంటి ప్రశ్నలు వేయటం నేను విన్నాను. ఆ తర్వాత కొంతమంది ఏమంటారంటే, బైబిల్లో దేవుని యొక్క వాక్యం ఉంది అని అంటారు. బైబిలే దేవుని వాక్యం కాదు కానీ బైబిల్లో దేవుని యొక్క వాక్యం ఉంది. బైబిల్ కంటైన్స్ గాడ్స్ వర్డ్ అంటారు కొంతమంది. అందుకని మీరు కొన్ని బైబిల్స్ లో చూస్తే కొంతమంది ఆలోచనలు ఎలా వెళ్తాయనంటే, యేసు ప్రభు వారు పలికిన మాట రెడ్ కలర్ లో ఉంటే ఇది యేసు ప్రభు చెప్పిన మాట అండి. మిగిలిన మాటలేమో మామూలు కలర్ లో ఉంటాయి, బ్లాక్ కలర్ లో. సో అవి నార్మల్ వచనాలుగా తీసుకుంటా ఉంటారు కొంతమంది. సో ఆ విధంగా బైబిల్లో అంతా దేవుని వాక్యం కాదు కానీ కొంత దేవుని వాక్యం అని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కొంతమందికి ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, డూ ఐ నీడ్ టు స్టడీ అండ్ ఒబే ఇట్? అసలు నేను వాక్యం ఖచ్చితంగా చదవాలా? చదువుకోకుండా నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకోలేనా అని కొంతమందికి అలాంటి ఆలోచనలు కూడా క్రిస్టియన్స్ లో ఉంటున్నాయి. సరే, నాన్ క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ద మూమెంట్ యేసు ప్రభు వారి గురించి చెప్పటం మొదలు పెడితే వాళ్ళు వెంటనే కొన్ని ప్రశ్నలు సంధిస్తారు. అప్పుడు వెంటనే నువ్వు బైబిల్ నుంచి ఆ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వెంటనే వేసే ప్రశ్న ఏంటంటే, హూ రోట్ ద బైబుల్? అసలు ఎవరు రాశారండి బైబిల్? మనుషులు రాసిందే కదా,
దాన్ని మనం ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా అంత గంభీరంగా తీసుకుంటా ఉన్నాం అని చాలా కామెంట్స్ కూడా మనం వింటుంటాం. సో బైబిల్ యొక్క చరిత్రని క్వశ్చన్ చేస్తారు, బైబిల్ యొక్క ఆథెంటిసిటీని, అధికారాన్ని క్వశ్చన్ చేస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్రిస్టియన్ గా మనకి ఉన్న ఒక టైటిల్ ఏంటంటే ద పీపుల్ విత్ ద బుక్. మన యొక్క విశ్వాసము వాక్యం దగ్గర ఆరంభమైంది. ఆ వాక్యంలో నుంచే దేవుని యొక్క విషయాలు మనం తెలుసుకుంటున్నాం. దానిలో నుంచే మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాము. దానిలో నుంచే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం. సో బైబిల్ ని ఒక క్రిస్టియన్ నుంచి వేరు చేసి మనం చూడలేము అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకనంటే బైబిల్ కి ఒక విశ్వాసికి ఖచ్చితంగా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది అనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. సో ఆ యొక్క కోణంలో మరి బైబిల్ నిజంగా నమ్మదగిన బైబిలా? ఈ బైబిల్ యొక్క బైబిల్లో చెప్పబడిన విషయాలన్నీ నేను దేవుని యొక్క వాక్యంగా ఎలా నేను అర్థం చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు, వీటన్నిటికీ ఈరోజు ఈ స్క్రిప్చర్ లో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఆయన ఈ విధంగా అంటాడు, A.T. Pierson అనే ఆయన, while other books inform and a few other reform, this one book transforms. బైబిల్ గురించి ఆయన చెప్పిన మాట అది. కొన్ని పుస్తకాలు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కొన్ని పుస్తకాలు ఒక రిఫార్మేషన్, ఒక మార్పును తీసుకొస్తాయి. కానీ ఈ బుక్ మాత్రం మన జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని వస్తాయి. మన జీవితాల్ని మార్చగలిగే పుస్తకం బైబిల్ అని ఆయన చెప్పాడు. మరొక ఆయన ఈ విధంగా అంటాడు, షో మీ యువర్ బైబిల్, ఐ కెన్ టెల్ యువర్ స్పిరిచువల్ స్టేటస్. నీ బైబిల్ నాకు చూపించు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నేను చెప్పగలుగుతానని అంటాడు. కొంతమంది బైబిల్ చాలా నీట్ గా ఉంటదండి, షెల్ఫ్ లో ఉంటది, అది ఎప్పుడు తీసిన అనుభవం ఉండదు. ఆ బైబిల్ చూస్తే అర్థమైపోయింది అసలు ఇతను బైబిల్ చదవట్లేదు, ఖచ్చితంగా ఇతని ఆత్మీయ జీవితం ఎదుగుదల లేదు అని స్పష్టంగా చెప్పేయచ్చట. కొంతమంది బైబిల్స్ చూస్తే ఆ షెల్ఫ్ లో నుంచి తీసి ఒక క్లాత్ తీసుకుని దాన్ని తుడవాలి. ఎందుకనంటే దాని మీద చాలా డస్ట్ పేరుకుపోయి ఉంటుంది, ఎప్పుడు వాడలేదు. ఆత్మీయ జీవితం కూడా అలానే డస్ట్ పట్టినట్లుగా, మస్ట్ పట్టినట్లుగా ఉంటది. కొంతమంది బైబిల్ చూస్తే అన్నిటికంటే కూడా నలిగిపోయినట్లుగా ఉంటది. ఆ పేజెస్ లో నిండా ఎన్నో విషయాలు అండర్లైన్ చేసుకుని ఎంతో రాసుకున్న ఆ యొక్క బైబిల్ చూస్తే అనిపిస్తుంది ఈ బైబిల్ ఈ విధంగా ఉంది కాబట్టి తన ఆత్మీయ జీవితం ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుందని చెప్పగలం. ఇంకొక ఆయన ఏమంటాడంటే బైబిల్ పాపం నుంచి మనల్ని దూరం చేస్తుంది, పాపము బైబిల్ నుంచి దూరం చేస్తుంది. సో అందుకని బైబిల్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్. సో దాన్ని విడదీసి చూడలేము అసలు. ఒకవేళ విడదీసిన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా అతని ఆత్మీయ జీవితాన్ని క్వశ్చన్ చేయాల్సిందే. సో అంత ప్రాముఖ్యమైనది మన జీవితంలో ఈ యొక్క లేఖనాలు. సో బైబిల్ అనే పదం, చాలా మంది అంటారు ఏమండి బైబిల్ అనే పదం బైబిల్ ఎక్కడుంది చూపించండి. కరెక్టే, బైబిల్ అనే పదం బైబిల్లో లేదు. అయితే అసలు ఆ బైబిల్ అనే పదం యొక్క మీనింగ్ ఏంటి, ఎందుకు బైబిల్ అనే దాన్ని నామకరణం చేయాల్సి వచ్చింది అనేది చూస్తే ఈ బైబిల్లో మనకి 66 పుస్తకాలు ఉంటాయండి. 66 పుస్తకాలు దాన్ని ఏమంటామంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ అంటాం. అంటే ఒక పుస్తకం లాక్ లేదు, కానీ అనేకమైన పుస్తకాలు 66 పుస్తకాలని కంబైన్ చేసి ఒక పుస్తకంగా చేశారు. సో దాన్ని గ్రీక్ లో రాయబడిన రూట్ వర్డ్ ఏంటంటే బిబ్లియా అని అంటాడు. బిబ్లియా అని అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్, కొన్ని పుస్తకాల సముదాయమే బైబిల్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. సో అందుకనే మనం ఈ యొక్క లేఖనాల్ని మనం బైబిల్ అని మనం చెప్తా ఉన్నాం. రేపొద్దున ఒకవేళ బైబిల్ అంటే ఏంటి అని మనం ఒకవేళ ప్రశ్న వస్తే మనకు మైండ్ లోకి వెంటనే రావాలి 66 పుస్తకాల సముదాయాన్ని ఒక పుస్తకంగా మనం చూస్తా ఉన్నాం, దాన్నే మనం బైబిల్ అని చెప్తా ఉన్నాం. అయితే ఈ బైబిల్ కున్న ఒక చక్కని ప్రత్యేకమైన పేరు మనం చూస్తా ఉన్నాం కదా, హోలీ బైబిల్.
హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథము. ఎందుకు ఆ పరిశుద్ధ గ్రంథము అని రాయబడిందనంటే, ఆ పరిశుద్ధత అనే మాట దేవుని యొక్క క్యారెక్టర్ కి సంబంధించింది. సో అందుకనే దేవుని యొక్క విషయాలు రాయబడిన ఈ 66 పుస్తకాలకి పెట్టబడిన ప్రత్యేకమైన పేరు ఏంటనంటే హోలీ. హోలీ అనే వర్డ్ చాలా ప్రత్యేకమైనది అని చెప్పే మాట అన్నమాట. అది దేవునికి సూచించబడిన మాటగా మనం తీసుకుంటా ఉన్నాం. సో అందుకనే బైబిల్ ని హోలీ బైబుల్. ఈ హోలీ బైబిల్ చదువుతున్న జీవితాల్లో హోలీగా జీవించడానికి అది ఎంతో పురికొల్పుతుంది. ప్రత్యేకంగా జీవించడానికి, దేవుని కోసం జీవించడానికి ఈ బైబిల్ మనకి ఉపయోగపడుతుంది. సో అందుకని ఖచ్చితంగా మనం హోలీ బైబుల్ అని మనం చెప్తా ఉన్నప్పుడు దానిలో ఉన్న మీనింగ్ మనం అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఈ డాక్ట్రిన్ లో ప్రాముఖ్యంగా మనం చూడబోయే అంశాలు ఏంటనంటే, మొట్టమొదటిగా స్క్రిప్చర్స్ యునిక్నెస్. బైబిల్ కున్న ప్రత్యేకత ఏమిటి, అసలు ఎందుకు ఈ యొక్క బైబిల్ మనకు అంత ప్రత్యేకము. రెండవదిగా తీసుకున్నట్లయితే స్క్రిప్చర్స్ డాక్ట్రినల్ స్టేట్మెంట్. అసలు ఈ డాక్ట్రిన్ ని, ఈ యొక్క లేఖనాలని ఒక నిర్వచనం ఇస్తే ఆ నిర్వచనం ఏంటి అనేది మనం చూస్తాం. ఆ తర్వాత స్క్రిప్చర్స్ ఫార్మేషన్. అసలు ఈ లేఖనాలు ఎలా ఉనికిలోనికి వచ్చినాయి, ఈ లేఖనాలని ఎలా నేను నమ్మగలుగుతాను, దేవుని యొక్క వాక్యంగా ఎలా నేను పరిగణించగలుగుతాను, ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, అవన్నీ కూడా మనం ఈ ఫార్మేషన్ లో మనం చూస్తాం. దానిలోనే రివల్యూషన్ గురించి, దేవుడు ఏ విధంగా అసలు మాట్లాడతాడు, ఆ తర్వాత ఇన్స్పిరేషను, కెనానిసిటీ అని అంటే దాన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తాం, పరిశుద్ధ లేఖనాల్ని 66 పుస్తకాలని ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నాం, ఇంకా ఎక్స్ట్రా బుక్స్ లేవా అనే అలాంటి ప్రశ్న మనం ఆ కెనానిసిటీలో మనం చూస్తాం. రిలయబిలిటీ, ఎలా నేను నమ్మగలుగుతాను కాన్ఫిడెంట్ గా అనేది. ఇన్నెరెన్సీ, ఏమైనా తప్పులు అలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా, అలాంటి విషయాలు కొంత మనం ఆలోచన చేస్తాం. ఆ తర్వాత స్క్రిప్చర్స్ ఒక బిలీవర్, ఒకవేళ అన్బిలీవర్ గా తీసుకున్నా కూడా మరి తన జీవితంలో స్క్రిప్చర్ యొక్క నెసెసిటీ ఏంటి, ఎలాంటి క్లారిటీ గురించి మాట్లాడుతా ఉంది, అథారిటీ గురించి మరి ఒక విశ్వాస జీవితంలో స్క్రిప్చర్ కు ఉంది అనేది మనం చూస్తాం. ఆ తర్వాత స్క్రిప్చర్ అండ్ ట్రాన్స్లేషన్. ఈ లేఖనాలు ఈ రోజు మరి తెలుగులో ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లో అయితే చాలా ఉన్నాయి. ఎన్ఎల్టీ అంటారు, ఎన్ఐవి అంటారు, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ అంటారు. అసలు ఈ వర్షన్స్ అన్నిటినీ మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం కొంత ఆలోచన చేస్తాం. ఆ తర్వాత లేఖనాలకి కమిట్మెంట్. ఇప్పుడు ఒక విశ్వాసిగా నా కమిట్మెంట్ ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తాం. సో ఇది బ్రీఫ్ గా మనం స్టడీ చేయబోతా ఉన్నాం. సో మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే స్క్రిప్చర్స్, ఇట్స్ యూనిక్నెస్. దేవుని యొక్క వాక్యానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? బైబిల్ 1500 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడిన గ్రంథం అండి. నేను అందుకే చెప్పాను కదా, పుస్తకాలుగా సపరేట్ బుక్స్ గా రాయబడ్డాయి. వాటిని ఎంత కాలంలో రాశారంటే 1500 సంవత్సరాలు. అంటే ప్రవక్తల గ్రంథాలు, దానికి ముందున్న రాజుల గ్రంథాలు, దానికి ముందున్న మోసెస్ రాసిన ఆ యొక్క మరి కాండాలు, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆ కాండం, మోసెస్ గారు రాసిన ఆది కాండం దగ్గర నుంచి చివరిగా రాసిన ప్రకటన గ్రంథం వరకు ఈ టోటల్ పుస్తకాలు అన్నిటినీ ఎంత సమయంలో రాశారు అనంటే 1500 సంవత్సరాలు. ఆలోచించండి, 1500 సంవత్సరాలు చాలా తక్కువ సమయం కాదు, చాలా ఎక్కువ సమయమే. అయితే ఇది ఎన్ని తరాలు, మరి తరాల్లో ఉన్న వాళ్ళు రాశారు అని చూస్తే 40 తరాలు ఈ యొక్క గ్రంథంలో మరి వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్లుగా మనం చూస్తాం. అంటే మోసెస్ గారు రాసిన ఒక తరము మనం తీసుకున్నట్లయితే, ఆ తర్వాత మరి దావీదు గారు గాని, ఆ తర్వాత నెక్స్ట్ ప్రవక్తలు గాని, ఆ తర్వాత సువార్తలు గాని, పత్రికలు గాని, యోహాను రాసిన ప్రకటన గ్రంథం గాని, ఇవన్నీ మనం చూసినప్పుడు 40 తరాలని కవర్ చేసిన ఇన్ఫర్మేషన్ దీనిలో ఉంది. ఆ తర్వాత
ఒకళ్ళే రాశారా అంటే ఒకళ్ళు రాయలేదు, 40 మంది రాశారండి. 40 మంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్. ఒక ఆయన చేపలు పట్టుకునే ఆయన, ఒక ఆయన ఫరో దగ్గర మంచి ట్రైనింగ్ తీసుకున్న ఆయన, మరొక ఆయన మరి ఆమోస్ చూస్తే ఆయన గొర్రెల కాపరి, పశువుల కాపరి, ఆయన గ్రంథాన్ని రాశాడు. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. కొంతమంది ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు, కొంతమంది లేఖనాల మీద మంచి పట్టున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమీ తెలియని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా బైబిల్లో కొన్ని పుస్తకాలు రాయటం మనం చూస్తాం. ఆ తర్వాత ఒకే ప్లేస్ లో రాశారా అని అంటే ఒకే ప్లేస్ లో రాయలేదు, డిఫరెంట్ ప్లేసెస్ లో రాయబడింది. 3 కాంటినెంట్స్ లో ఈ విషయాలు మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక అని అన్నప్పుడు రోమ్ గురించి, రోమ్ లో నుంచి ఆయన రాశాడు, అది ఐరోపా ఖండం. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎక్కడుందనంటే ఆసియా ఖండం. ఇథోపియా లేకపోతే ఈ యొక్క మనం కూషు ఇవన్నీ మనం తీసుకుంటా ఉన్నప్పుడు అవి ఆఫ్రికన్ ఖండాలు కూడా కవర్ అయినట్లుగా మనం చూస్తాం. ఆసియా, ఐరోపా, తర్వాత ఆఫ్రికా, ఈ 3 ఖండాల్లో ఇంత స్ప్రెడ్, ఇంత ప్లేస్ లో నుంచి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైమ్స్ లో రాశారు. మోసెస్ గారు రాసినప్పుడు దావీద్ గారు లేరు, దావీద్ గారు రాసినప్పుడు ప్రవక్తలు లేరు, ప్రవక్తలు రాస్తా ఉన్నప్పుడు అపోస్తలు లేరు. సో అందుకని అసలు ఒక తరానికి మరొక తరానికి కంప్లీట్ కనెక్షన్ ఉన్న వ్యక్తులు కూడా కాదండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఇంకొక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసి మళ్ళొకళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అట్లాగూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాసుకొచ్చిన పుస్తకాలు కూడా కాదు ఇవి. అయితే ఈ విధంగా రాయబడిన ఈ పుస్తకానికి ఒక గొప్ప సంగతి ఏంటంటే 66 పుస్తకాల్లో ఎక్కడ కూడా ఒక పుస్తకంలో చెప్పబడిన విషయం మరొక పుస్తకంలో చెప్పబడిన విషయానికి విరుద్ధంగా ఎక్కడా ఉండదు. యూనిటీగా ఉంటది. ఆది కాండంలో దేవుని గురించి చెప్పబడిన మాటలు, ప్రకటన గ్రంథంలో దేవుని గురించి చెప్పబడిన మాటలు ఒకే విధంగా ఉంటాయి. సువార్తల్లో దేవుని గురించి చెప్పబడిన మాటలు, ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన మాటలు ఒకే సెన్స్ నిస్తాయి. యూనిటీ అంటామండి. దేవుని గురించి ఇక్కడ ఒక విధంగా చెప్పి మరొక గ్రంథంలో మరొక విధంగా చెప్పటం మనం చూడం. బైబిల్ చాలా ప్రత్యేకమైంది ఈ విషయంలో. యూనిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అని అంటాం. ఒకసారి ఆలోచించండి, ఒక సంఘటన ఒక ప్లేస్ లో జరిగితే నెక్స్ట్ డే మార్నింగ్ కి 4 న్యూస్ పేపర్లు మీరు దగ్గర పెట్టుకుని చూడండి, ఎలా ఉంటది? ఒక నైట్ ముందు రోజు జరిగిన విషయాన్ని 4 పత్రికలు చదువుతా ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కసారి కంప్లీట్ విరుద్ధంగా రాసినట్లు కూడా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 66 పుస్తకాలు, 1500 సంవత్సరాలు, 40 తరాలు, 40 మంది రైటర్స్, ఆథర్స్ అంటారు, రాసిన వాళ్ళు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తో, మరి డిఫరెంట్ టైమ్స్ తో, డిఫరెంట్ ఖండాల్లో నుంచి రాసిన ఈ పుస్తకాలు ఎలా సాధ్యమవుతాయి ఇంత యూనిటీగా ఉండటం? దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బైబుల్. ఎన్ని భాషల్లో రాశారు అని అంటే, పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు ఆదిమ హెబ్రీ భాషలో రాశారండి. ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడిన భాష హెబ్రీ భాష, వాళ్ళని హెబ్రీలు అంటారు. తర్వాత కాలక్రమేణా వాళ్ళు ఏమయ్యారంటే చెరకు వెళ్ళటము, డిఫరెంట్ ప్లేసెస్ కు వెళ్ళటం వలన దానియేలు, ఎజ్రా వాళ్ళు ఎక్కడికి వెళ్ళబడ్డారంటే బబులోను సామ్రాజ్యానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా వీళ్ళకి లాంగ్వేజెస్ మారిపోయినాయి. అలాంటి సమయంలో వాళ్ళు కొన్ని పోర్షన్స్ పర్టికులర్ గా అరామైక్ అనే లాంగ్వేజ్ లో వాళ్ళు కొన్ని పోర్షన్స్ రాయటం జరిగింది. సో దానియేలు గ్రంథంలో కొంత భాగమేమో 7 అధ్యాయాల వరకేమో హెబ్రీ భాషలో ఉంటది. ఆ తర్వాత నుంచి ప్రవచనాలు, భవిష్యత్తు గురించిన విషయాలు రాస్తాడు, అది మాత్రం అరామిక్ లో రాస్తాడు. సో ఆ విధంగా మనం మరి ఎజ్రా కూడా అదే చూస్తాం. ఎజ్రా కూడా బబులోను చెరలోనే రాస్తాడు.
ఎందుకనంటే ఈ ఫారిన్ కంట్రీలో వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు స్పెసిఫిక్ గా అరామిక్ లాంగ్వేజ్ లో రాయటానికి వాళ్ళు పూనుకున్నారు. అక్కడ ఉన్న పొలిటికల్ ఇష్యూస్ కానీ వాటన్నిటిలో దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అరామిక్ లో రాయటం జరిగింది. యేసు ప్రభు వారు జీవించిన సమయంలో ఆయన మాట్లాడిన భాష కూడా అరామిక్. కొత్త నిబంధన పుస్తకాలు మాత్రం ఏ భాషలో రాశారంటే గ్రీక్ లో రాశారండి. క్లాసికల్ గ్రీక్ అని అంటారు. వాడుక భాష వేరు, క్లాసికల్ గ్రీక్ వేరు. అందుకనే గ్రీక్ అర్థమయ్యే అందరికీ బైబిల్లో రాయబడిన ఈ న్యూ టెస్ట్మెంట్ అర్థం అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పలేం. ఎందుకనంటే క్లాసికల్ గ్రీక్ అనేది ఆ పదజాలం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో అయితే ఆ దినాల్లో వాళ్ళు క్లాసికల్ గ్రీక్ యూజ్ చేసే వాళ్ళందరికీ అర్థం అవుతుంది, చదువుకున్న వాళ్ళందరికీ, దాని గురించిన ఆ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళందరికీ అర్థం అవుతుంది ఖచ్చితంగా. సో ఈ విధంగా హెబ్రీ, అరామిక్, గ్రీక్ ఈ 3 లాంగ్వేజెస్ లో బైబిల్ రాయటం మనం చూస్తాం. ఇప్పుడు అసలు బైబిల్ ని నేను ఎలా ఆలోచన చేయాలి, డాక్టర్నల్ స్టేట్మెంట్ ఏంటి, ఏం నమ్ముతున్నాను ఈ హోలీ స్క్రిప్చర్స్ గురించి అని అంటే నేను ఇక్కడ చదువుతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము బైబిల్లోని 66 పుస్తకాలు దైవావేశములని, లోపరహితమైనవాని, వాటిని మన విశ్వాసం మీద, ప్రవర్తన మీద సంపూర్ణ అధికారం ఉన్నదని నమ్మటము. మరొకసారి చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథము బైబిల్లోని 66 పుస్తకాలు దైవావేశములని, లోపరహితమైనవని, వాటిని మన విశ్వాసం మీద, ప్రవర్తన మీద సంపూర్ణ అధికారం ఉన్నదని నమ్ముతున్నాం. నమ్మటమే మనం ఈ యొక్క డాక్టర్ యొక్క స్టేట్మెంట్. ఇంగ్లీష్ లో కూడా చదువుతున్నాను. ద డివైన్ ఇన్స్పిరేషన్ అండ్ ఇన్ఫాలిబిలిటీ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ బై విచ్ వి మీన్ ద 66 books of the Bible as originally given and its supreme authority in all matters of faith and conduct. సో మన విశ్వాసం మీద, మన ప్రవర్తన మీద సంపూర్ణ అధికారం ఉందండి. కొంత మట్టుకే నేను వాక్యం నా మీద ప్రభావితం చూపిస్తుంది, నా మీద అధికారం ఉంది, అన్ని ఏరియాస్ లో దేవుని యొక్క వాక్యానికి అధికారం లేదు అని అంటానికి వీల్లేదు. అది క్రైస్తవ సిద్ధాంతం కాదు. దేవుని యొక్క వాక్యం విశ్వాస జీవితంలో, విశ్వాస విషయంలోనైనా, ప్రవర్తన విషయంలోనైనా దేవుని యొక్క వాక్యానికి అధికారం ఉంది. అందుకనే వాక్యపు వెలుగులో మన జీవితాలను సరి చేసుకోమని మనం చెప్తా ఉంటాం. వాక్యపు వెలుగులో ఒక అర్థంగా మనకుండి మన జీవితాలను సరి చేసుకోవడానికి ఒక ప్రామాణికంగా ఉన్నట్లుగా మనం బైబిల్ని మనం చూడాలి. సో ఆ విధంగా మనం ఈ యొక్క బైబిల్ని నమ్మాలి. ఆది సంఘంలో ఉన్న అపోస్తలులు ఆ విధంగా నమ్మారు. ఆ తర్వాత ఆది సంఘం ఆ విధంగా నమ్మింది. ఆ తర్వాత అనేక తరాలు ఆ విధంగా నమ్మటం మనం చూస్తూ ఉన్నాం. దానిలో ఉన్న ఫలితాన్ని ఈరోజు మనం దాన్ని అనుభవించగలుగుతా ఉన్నాం కూడా. ఎక్కడైతే ఈ వాక్యానికి, ఈ స్టేట్మెంట్ కి విరుద్ధంగా తప్పిపోయారో ఆ సంఘాలు నిలబడలేదు, ఆ పరిచర్యలు నిలబడలేదు. ఆ తర్వాత అలాంటి ప్రమాణాల మీద కట్టబడిన విశ్వాసాలు ఈరోజు క్రిస్టియానిటీకి అడ్డుబండలుగా అయిపోయినాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే మన జీవితాలు మన యొక్క ఎక్స్పీరియన్స్ మీద కాదు, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి చెప్పిన మాటను బట్టి కాదు, లేఖనాన్ని బట్టి మనం మన యొక్క జీవితాన్ని, మన ప్రవర్తనని, విశ్వాసాన్ని కట్టుకోవాలి. ఎందుకనంటే అదే స్థిరమైన పునాది. బెరయా అనే ఒక సంఘస్థులు మనం అపోస్తల కార్యంలో చూస్తాం. ఈ బెరయా అనే ఆ యొక్క సంఘస్థులు పౌలు గారు వచ్చి దేవుని యొక్క లేఖనాల గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? పౌలు గారే చెప్పారు కదా అని మనం నమ్మాలి అనే వాళ్ళు స్టాండ్ తీసుకోలేదు. వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఆయన చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయా, కరెక్ట్ గా లేదా అని వాళ్ళు పరిశీలించారంటే ఆ తర్వాతే వాళ్ళు నమ్మారు. సో అందుకని మనం ఈ యొక్క దినాల్లో ప్రత్యేకంగా ఎంతో దుర్బోధలు బయట ఎన్నో మరి అసలు బైబిల్కి విరోధమైన కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం వెంటనే ఏదో చాలా ఫీలింగ్ బాగుంది,
చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది అని పరిగెత్తుకుంటూ మనం వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకనంటే నీ జీవితం మీద, నా జీవితం మీద దేవుని యొక్క వాక్యానికి అధికారం ఉంది, వాక్యానికి మనం లోబడాలి అనేది మనం ఖచ్చితంగా మన జీవితంలో ఒక తీర్మానంగా ఉండాలండి. సో ఆ విధంగానే మనం లేఖనాలని మనం చూద్దాం, లేఖనాలని మనం గౌరవిద్దాం, ఆ లేఖనాలకి మనల్ని మనం అప్పగించుకుందాం, ముందుకు వెళ్దాం. సో లేఖనాల్లో అసలు మనం ఏం చూస్తాం, ఎందుకు ప్రభు లేఖనాల్ని అనుగ్రహించాడు అనేది మనం చూస్తే, మొట్టమొదటిగా ఈ లేఖనాల్ని ఫస్ట్ ఒక స్టేట్మెంట్ మనం అర్థం చేసుకుందాం. బైబిల్లో ఏ విషయాలు చెప్పబడినాయంటే దేవుని గురించి, దేవుని యొక్క సృష్టి గురించి, సృష్టించిన మానవుని గురించి, మానవుని యొక్క పతన స్థితి గురించి, పడిపోయిన మానవుని కోసం దేవుడు ఏం చేశాడు అనేది మనం చూస్తాం. ఆ తర్వాత పడిపోయిన వ్యక్తిని ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాంటి రక్షణ ఆ వ్యక్తికి ఉంది, ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నాం, అక్కడ మనం దేవునితో ఎలా జీవించబోతా ఉన్నాం, ఎలా జీవించబోతా ఉన్నది ఫుల్ డీటెయిల్స్ ఇవ్వలేదు. సో అందుకని మనం బైబిల్లో చూస్తా ఉన్నప్పుడు కొంతమంది అంటారు సైన్స్ బైబిల్లో మరి సైన్స్ ప్రకారంగా లేదు కదా అని ఒక సైన్స్ బుక్ ని తీసుకుని వచ్చి బైబిల్ని పక్కన పెట్టి మరి డిస్కస్ చేయటం మొదలు పెడతారు. ఒకటి గమనించుదాం, బైబిల్ ఈజ్ నాట్ ఏ సైన్స్ బుక్. అయితే బైబిల్లో చెప్పబడిన సైన్స్ మాత్రం సైన్స్ కి విరోధంగా అయితే మాత్రం లేదు, అది గుర్తుపెట్టుకుందాం. బైబిల్లో ఏదైతే సైంటిఫికల్ గా చెప్పబడిందో అది సైన్స్ కి వ్యతిరేకంగా కాదు. అలా అని సైన్స్ ని బైబిల్ తో కంపేర్ చేసి నువ్వు ప్రయత్నం చేస్తే అది సరైన విషయం కాదు. ఎందుకనంటే బైబిల్ ప్రాముఖ్యంగా ఆయనకు, ఆయన సృష్టి అయిన ప్రత్యేకంగా మానవుల గురించి, ఆయన సంబంధం గురించి మాట్లాడిన విషయాలు మనం చూస్తాం. బైబిల్లో మనం దేవదూతల గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ మనం చూడం. కొంత డీటెయిల్స్ వాళ్ళ గురించి చెప్పబడ్డాయి, కొంతమంది పేర్లు మెన్షన్ చేయబడ్డాయి, సాతాను గురించి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. సో వాళ్ళకు సంబంధించిన విషయాలు బైబిల్లో డీటెయిల్ గా రాయబడలేదు. సో అందుకని బైబిల్ని మనం చాలా స్పెసిఫిక్ గా అర్థం చేసుకోవాలి. దేవునికి, మనకి, మానవునికి ఉన్న సంబంధం, వాటన్నిటిలో నుంచి ప్రభు ఏం కోరుకుంటున్నాడు, ఎలా జీవించాలని ఆశపడుతున్నాడు, ఆయన ప్రేమను మన ఏళ్ళ ఎలా చూపించాడు, అవన్నీ కూడా మనం బైబిల్లో మనం చూస్తాం. సో ఇక్కడ దేవుడు తను తాను ఎందుకు బయలుపరచుకోవాల్సి వచ్చింది అనంటే, మనం పరిమితి కలిగిన వాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇటు చూస్తా ఉన్నాను అనుకోండి, నా వెనకాల ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఈ సమయంలో నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే అక్కడ విజయవాడలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. సో నేను చాలా పరిమితం కలిగిన వాడును. ఇంకోటి ఏంటనంటే, నేను పాప స్వభావం కలిగిన వాడును. నా మైండ్ అంతా ఎటు వెళ్తుందనంటే, నాకు ఏది సుఖంగా ఉంటుందా, నాకు ఏది ఇష్టంగా ఉంటుందా, అటువైపే నేను పరిగెడుతుంటాను. సో అందుకని మనం పడిపోయిన స్థితిలో ఉన్నాము, మనం పరిమితి కలిగిన వ్యక్తులంగా ఉన్నాం. కాబట్టి దేవుడు తను తాను మనకు ప్రత్యక్షపరచుకోవాల్సిందే. అనంతుడైన దేవుణ్ణి పరిమితి కలిగిన మానవుడు చూడలేడు కాబట్టి, తెలుసుకోలేడు కాబట్టి, అనంతుడైన దేవుడే మానవునికి తను తాను ప్రత్యక్షపరచుకోవాలి. సో ఆ ప్రత్యక్షపరచుకోవటంలో రెండు విధాలుగా బైబిల్లో మెన్షన్ చేయబడ్డాయి. మనం కీర్తనల గ్రంథం 19వ కీర్తన 1వ వచనం మనం చూస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆ తర్వాత రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్పారు. నేను చదువుతున్నాను, 20వ వచనం, 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. ఒకటి గమనించుదాం, బైబిల్ దేవుడు ఉన్నాడు అని ప్రూవ్ చేయటానికి ప్రయత్నం చేయట్లేదండి. ఒకటి గమనించండి, బైబిల్ దేవుడు ఉన్నాడు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. బైబిల్లో ఉన్న మొదటి వచనం మీరు చదివితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. ఇక్కడ ఆది యందు దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నతో మొదలు పెట్టలా. ఆది యందు దేవుడు ఉన్నాడు,
దేవుడు భూమి ఆకాశములను కలుగు చేశాడు. సో దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి బైబిల్ అవసరం లేదు. దేవుడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవటానికి నీ యొక్క దేవుడిచ్చిన జ్ఞానముతో చుట్టూ కనబడుతున్న సృష్టిని ఆలోచిస్తా ఉన్నప్పుడు మనకి ఈజీగా అర్థమైపోద్ది అంటాడు. నిన్న గాడ్ డాక్టర్ నేను తీసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళతో నేను బైబిల్ ఏమి ఓపెన్ చేయకుండానే చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకే సత్యం నేను చెప్తూ వచ్చాను. మనల్ని చూసుకుందాం, కంటికి కనబడే సృష్టిని చూద్దాం, వీటన్నిటిలో నుంచి సృష్టికర్త మరి ఏమై ఉంటాడు, ఆయన ఉన్నాడా లేదా అనే ఆయన ఉనికి గురించి మనం మాట్లాడగలిగాం. అట్లీస్ట్ నేను అక్కడ ఆ సెషన్ లో మాట్లాడగలిగాను. సో అందుకని బైబిల్ దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రూఫ్ గురించి మాట్లాడదు. దేవుడు ఉన్నాడు, ఆయన ఏ విధంగా బయలుపరుచుకున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. సో న్యాచురల్ రెవల్యూషన్ లో ఆయన ఉన్నాడా లేదా అనేది సృష్టిని చూస్తే మనకు అర్థమైపోతుంది. స్పెషల్ రెవల్యూషన్ ఎందుకు అనంటే న్యాచురల్ రెవల్యూషన్ లో నుంచి మనం కొంత ఊహని యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైర్ నేను చూశాను. ఆ చైర్ చూసిన తర్వాత మనకు అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా ఎవరో చేశారు, ఖచ్చితంగా ఎవరో ఉండుంటారు. ఆ వ్యక్తి అక్కడ లేకపోయినా మనం చెప్పగలుగుతాం. ఎందుకు అనంటే చైర్ ఉంది కాబట్టి. చైర్ ని చూసిన వెంటనే చైర్ ని చేసిన వాడు ఉన్నాడని ఎందుకు చెప్పగలుగుతామంటే ఒక ఇంటెలిజెంట్ గా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా చెప్పగలడు ఇది దానంతటా అదే ఖచ్చితంగా రాదు, ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక మెజర్మెంట్ తో ఒక చక్కని స్ట్రక్చర్ తో దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తేనే వస్తుంది. అది కామన్ సెన్స్ రీజనింగ్. సో దానిలో నుంచి నాకు ప్రూవ్ అయిపోయింది ఏంటంటే సంబడి ఈజ్ దేర్, ఒకళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు నేను ఒకవేళ ఆ వ్యక్తి ఎలా ఉండుంటాడు అని ఆలోచించడం మొదలు పెడితే మేబీ ఇతను చాలా తెలివైన అయి ఉంటాడు, ఇతను నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉంటాడు, మంచి క్రియేటివ్ గా చేశాడు కాబట్టి క్రియేటివిటీ ఉండున్న వ్యక్తి అయి ఉంటాడు, ఖచ్చితంగా దీన్ని ఇట్లానే ఎందుకు చేశాడంటే కూర్చోటానికి అనువైన విధంగా దాని పర్పస్ తెలిసిన వాడు అయి ఉంటాడు. సో ఇవన్నీ నా మైండ్ లోకి కొన్ని క్యారెక్టర్స్ దాని గురించి వస్తున్నాయి. కానీ అవన్నీ ట్రూ అని చెప్పలేవు. ఎందుకనంటే ఒక చైర్ కాబట్టి నువ్వు చూడగలుగుతున్నావు, సృష్టి మొత్తాన్ని నువ్వు చూడలేకపోతున్నావు కదా. సృష్టి మొత్తాన్ని చూసినప్పుడు మాత్రమే సృష్టికర్త యొక్క లక్షణాలు చెప్పగలుగుతావు. మనకు అంత కెపాసిటీ లేదు. ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క నిజమైన లక్షణాలని దేవుడు మనకి రివీల్ చేసుకోవడానికి ఆయన తన లేఖనాల్ని మనకిచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి దేవుని గురించి తెలియాలంటే దేవుని యొక్క లేఖనాలు అవసరం. ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడంట, దేవుడు గొప్పవాడా బైబిల్ గొప్పదా? అప్పుడు ఆయన అన్నాడట, దేవుని గురించి అంటే బైబిల్లో చెప్పబడిని దేవుని లక్షణాలు ఏదన్నా ఒకటి ఉంటే చెప్పు అన్నాడట. ఇంకొకటి బైబిల్ లేకుండా దేవుని గురించి ఏ విషయాలైనా నువ్వు చెప్పు అన్నాడట. చెప్పలే. సో బైబిల్ ఖచ్చితంగా దేవుడిచ్చిన ఒక రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్. సో అందుకని ప్రభు తన గురించిన లక్షణాలు బైబిల్లో మనం చూడగలుగుతాం కాబట్టి ఇది స్పెషల్ రెవల్యూషన్. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఒక ఇద్దరితో ఆయన సంభాషిస్తాడు. ఆ సంభాషణలో సింపుల్ గా ఆయన చూపించుకుంటే వాళ్ళకి అర్థమైపోయింది ఆయన తిరిగి లేచాడని. కానీ యేసు ప్రభు వారు ఆ పని చేయలేదు. చేయకుండా ఆయన ఏం చేశాడంటే, నేను చదువుతున్నాను చూడండి, లూకాసు సువార్త. మీరు బైబిల్ ఉన్న వాళ్ళు మీరు ఓపెన్ చేసి చూడండి. 24వ అధ్యాయము 26, 27 వచనం చదువుతున్నాను. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మోషేయు సమస్త ప్రవక్తలను, పాత నిబంధనలో చెప్పబడిన మాటలన్నీ యేసు ప్రభువు ఓపెన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అక్కడ ఏం తెలియపరుస్తున్నాడు అని అంటే, వాళ్ళు నమ్మిన తర్వాత వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాని ఉద్దేశం ఏంటనంటే, దేవుని యొక్క లేఖనాల్లో నుంచి దేవుడు చెప్పిన మాటని గౌరవించి నమ్మటంలో దేవుని నువ్వు నమ్మటంగా ప్రభు దాన్ని సూచిస్తున్నాడు. బయలుపరుచుకుంటే కంటికి కనబడతాడు, చాలా ఈజీగానే వాళ్ళు
ఆయన రికగ్నైజ్ చేయగలుగుతారు. కానీ యేసు ప్రభువారు అది కోరుకోవట్లేదు. ఎందుకనంటే తన లేఖనాల్ని నమ్మటంలోనే ఆయన నమ్మటంగా ప్రభు తీసుకుంటున్నాడు. ఈరోజు ఈ పాయింట్ మనం చాలా స్ట్రాంగ్ గా తీసుకుందాం. సో ఆ విధంగా దేవుడు పరిమితి కలిగిన మానవునికి ఒక స్పెషల్ రెవల్యూషన్ లో ఆయన ఇవ్వటం మనం చూస్తాం. ఆయన మనుషులతో ఎలా కమ్యూనికేట్ చేశాడని చూసినప్పుడు దేవుడు మాట్లాడతాడండి. మాట్లాడే దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు. సో మొట్టమొదటిగా చూసినట్లయితే ఆది అందు ఆయన భూమి ఆకాశములు కలుగు చేసినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, కలుగునుగాక అన్నాడు. సో ఆయన ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాటను బట్టి, ఆ శక్తిని బట్టి ఆయన ఏదైతే అనుకున్నాడో అది జరుగుతా వచ్చింది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం అది చూస్తాం. ఆ తర్వాత ఆయన తన మాటని డైరెక్ట్ గా వ్యక్తులతో కూడా మాట్లాడాడు. ఆదాము అవ్వతో ఆయన చల్లపుటాల ఆయన మాట్లాడాడు, వాళ్లతో ఆదామా అని పిలిచాడు. ఆదాము వినగలిగాడు. సో దేవునికి ఫిజికల్ స్వరూపం లేదు, కానీ దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన ఆత్మస్వరూపి, కానీ ఆయన స్వరాన్ని వినగలిగారు. నోవాహు వినగలిగాడు, మోసెస్ గారు వినగలిగాడు. ఇవన్నీ మనం చూసినప్పుడు వ్యక్తులతో ఆయన డైరెక్ట్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఈ మాట కూడా చెప్తాడు, ద్వితీయోపదేశకాండంలోనే ఉంటుంది, త్రూ హ్యూమన్ లిప్స్, వారి నోటి యందు నా మాటలు ఉంచి ఉన్నానని అంటాడు. సో మనుషులను వాడుకుని తన మాటలు ఆయన పెట్టగలిగిన దేవుడు. అది మనం 3వ విషయంగా చూస్తాం. 4వది చూసినట్లయితే ఆయన ఫస్ట్ గా లేఖనంగా అక్షర రూపంగా ఇచ్చిన మొట్టమొదటి ప్లేస్ ఏదనంటే సీనాయి పర్వతం మీద మోసెస్ ని పైకి పిలిచినప్పుడు 2 పలకల్ని తయారు చేసి ఆ పలకల పైన దేవుడే తన చేవ్రాతతో ఆయన ఆ యొక్క 10 ఆజ్ఞలు రాస్తాడు. అది మొట్టమొదటిగా భూమి మీద మానవునికి లేఖన పరంగా, అక్షర పరంగా దేవుడిచ్చిన మాటలు 10 ఆజ్ఞలండి. సో అందుకని లేఖనం అని మనం తీసుకుంటా ఉన్నప్పుడు దేవుని నుంచే ఈ లేఖనాలు అనేవి ఆరంభమైనాయి. దేవుడు అవి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, ఆ విధంగా మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ఆ లేఖనాలు ఆయన ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా జీవించాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది మనం దేవుని యొక్క మెథడ్, దేవుడు ఏ విధంగా మానవులతో పనిచేస్తూ విశ్వాసులతో ఆయన నడుస్తూ వచ్చాడు అనేది మనం అర్థం చేసుకుంటూ వెళ్దాం. ఆ తర్వాత మనం చూస్తా ఉన్నప్పుడు ఏదైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళకి ఇచ్చాడో ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చెప్తాడంటే, మీ గ్రంథంలో ఏం చెప్పబడింది, ఆ యొక్క చర్మపు చుట్టల్లో నా గురించి ఏం చెప్పబడింది, ఏ కార్యాలు జరిగినాయి మీరు ఒకసారి పరిశీలించండి అని ప్రవక్తల గ్రంథాలని ఆయన రిఫర్ చేయటం గాని, ఆ తర్వాత మోసెస్ రాసిన ధర్మశాస్త్రాన్ని రిఫర్ చేపించటం గాని వాళ్ళకి పదే పదే ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి మీరు ఆలోచించండి, యెహోషువతో ఆయన ఏం చెప్తాడు, నీవు ఈ ధర్మశాస్త్రాన్ని నీ వరకు నీవు చదువుకోవాలి, దాన్ని పాటించాలి, దాన్ని బోధించాలి, నీ పిల్లలకు కూడా దీన్ని బోధించాలి అని ఇజ్రాయెల్ ప్రజలతో కూడా చెప్తాడు. సో దేవుడు ఎప్పుడైతే అక్షర రూపంగా వాక్యాన్ని ఇవ్వటం ఆయన ఆరంభించాడో ఆయన ఉద్దేశంలో ఏముందంటే ఈ వాక్యము తరతరాలకు వెళ్ళాలి, ఈ మాటలు తరతరాలు దాన్ని చదువుకోవాలి, దాన్ని పాటించాలి, దాన్ని ప్రకటించాలి. అది దేవుని యొక్క ప్రణాళికలో నుంచి మరి ఈ యొక్క లేఖనాలు ముందుకెళ్ళి అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఈ లేఖన భాగాల్ని ఈ ఫార్మేషన్ లో మనకి ఇప్పుడు అర్థం అవుతా ఉంది కదండి. ఒకటి, ప్రభువు మనకి బయలుపరుచుకోవాలి, అది ఖచ్చితంగా ఆవశ్యకమై ఉంది. రెండవదిగా తీసుకుంటా ఉన్నప్పుడు దేవుడు మరి డైరెక్ట్ గా వాయిస్ తో మాట్లాడిన దేవుడు, విజన్స్ తో మాట్లాడిన దేవుడు తరువాత మనం చూసినప్పుడు అక్షర రూపంగా ఇచ్చిన వాక్యంలో నుంచే ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటనంటే, ఇప్పుడు వాక్యం అనేది పాత నిబంధన గాని కొత్త నిబంధనలో చెప్పబడిన మాటలు గాని సో డైరెక్ట్ గా దేవుడు మాట్లాడితేనే వాళ్ళు రాశారా, లేకపోతే
ఇంకా వేరే ఏదైనా విధానంలో ఈ ఈ యొక్క లేఖనాలు రాయబడ్డాయా అనేది మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. బైబిలే చాలా క్లియర్ గా చెప్తా ఉంది బైబిల్ ఏ విధంగా రాయబడింది అని. ఒకసారి చూద్దాం ఈ వచనాల్ని. 2వ తిమోతికి రాసిన పత్రిక చాలా ఇంపార్టెంట్ వచనాలండి లేఖనాలకు సంబంధించి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, ఆ తర్వాత 2వ పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాలు. మొదటి వచనం చదువుతున్నాను. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఆ తర్వాత ఇంకొంచెం నేను కంటిన్యూ చేస్తాను ఇక్కడ. ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆ తర్వాత 2వది కూడా చదువుతాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సో ఇక్కడ ఈ పదాలు చూడండి. దైవావేశము వలన, ఇంగ్లీష్ లో ఉంటుంది అక్కడ ఇన్స్పైర్డ్ బై గాడ్, ఆ పదం ఒకటి పట్టుకోవాలి. ఆ తర్వాత 2వ తిమోతి పత్రికలు ఏమనంటున్నాడు? ఈ లేఖనాలు దేనికి ఉపయోగించాలంటున్నాడు? తప్పుదిద్దటానికి, ఆ తర్వాత ఉపదేశించటానికి, ఆ తర్వాత ఖండించటానికి, నీతి అందు శిక్ష చేయటానికి, వీటన్నిటికీ కూడా మనం లేఖనాలను ఉపయోగించాలి, లేఖనాలకు అధికారం ఉంది అని చెప్తున్నాడు. ఈ లేఖనాలు ఎలా వచ్చినాయి? దైవావేశం వలన. కింద పేతురులో ఏమని చెప్తా ఉన్నాడు? ఊహను బట్టి రాలేదు. ఇందాక నేను చెప్పాను కదా అండి, చైర్ను చూసినప్పుడు నాకు కొంత ఊహ వచ్చింది, కొన్ని ఆలోచనలు వచ్చినాయి, దానిలో నుంచి రాయలేదు లేఖనాలు. దానిలో నుంచి మనం అర్థం చేసుకుంటాం ఆయన ఉన్నాడని అంతే. కానీ లేఖనాలు ఆ విధంగా రాలేదండి. లేఖనాలు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన, చూడండి, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. ఈ పదాలు మీ మైండ్ లో ప్రింట్ అయిపోవాలండి. దైవావేశము వలన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఈ యొక్క లేఖనాలు వచ్చినాయి. మనుషుని యొక్క కోరికను బట్టి గాని, మనుషుడు ఊహించిన ఊహను బట్టి గాని ఈ స్టోరీ చక్కగా ఉంది, మంచిగా రాద్దాం అనుకుని స్టోరీలు రాసిన పుస్తకం కాదు ఇది. కథలు రాసుకున్న పుస్తకం కాదు, చందమామ కథలు కాదు ఇవి. లేకపోతే ఒక మంచి నీతి సూత్రాన్ని చెప్పడానికి ఒక చక్కని స్టోరీ వల్లించి చివరిలో రాసిన ఒక నీతి సారాంశం రాసిన కథలు కాదు ఇది. దేవుడు ఉన్నాడు, ఆ తర్వాత మనుష్యుడు ఉన్నాడు. అయితే ఆ మనుషుడు తన ఊహను బట్టి కాదు, దేవుడు వాళ్ళని ప్రేరేపించిన దాన్ని బట్టి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్స్పిరేషన్ అని అంటే ఇంగ్లీష్ లో ఇంకొక మాట ఉంటుంది, గాడ్ బ్రీత్డ్ అని ఉంటుంది. గాడ్ బ్రీత్డ్ అంటే నేనున్నాను, నన్ను నా పక్కనే ప్రభు ఉండి, లేకపోతే నా మైండ్ లో ఆయన ఆ ఆలోచనలు తీసుకుని వస్తూ ఆ రోజు ఏం జరిగింది అనే ఆ యొక్క విషయాల్ని నాకు బయలుపరుస్తూ చెప్తా ఉన్నప్పుడు నేను చదువుకున్న నా లాంగ్వేజ్ లో నుంచి నేను రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక చదువుకోని వ్యక్తి ఉన్నాడు, అతన్ని ప్రభు వాడుకుంటాడు. ఒక చదువుకున్న వ్యక్తి ఉన్నాడు, అతన్ని వాడుకుంటాడు. ఇక్కడ మనం చూద్దాం, ఒక ఇంజనీర్ రాస్తున్నాడు, ప్రభు నమ్ముకున్న వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తా ఉన్నాడు. ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక డాక్టర్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తా ఉన్నాడు. ఒక ఫార్మర్ ఉన్నాడు, తనకి ఎడ్యుకేషన్ లేదు, తనని ప్రేరేపిస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుని గురించి కొన్ని విషయాలు రాస్తున్నప్పుడు, ఇతను రాసేటప్పుడు ఆయన ఏమంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో నా కాడి ఎత్తుకుని నన్ను వెంబడించండి. ఏ పదాలు ఉపయోగిస్తా ఉన్నాడు? అగ్రికల్చర్ కి సంబంధించిన పదాలు ఉపయోగిస్తున్నాడు. ఆమోసు గ్రంథంలో ఏమనంటాడు? భాషాను ఆవులారా, కొన్ని పదాలు ఉపయోగిస్తాడండి. అవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించిన పదాల్లో నుంచి చెప్తాడు.
ఒకవేళ పాపాన్ని వివరించాలనుకోండి, ఈ చీడ పట్టింది అని అంటాడు. చెప్పొచ్చు అట్లాగా. అంటే నేను చెప్తున్నానండి, ఒకవేళ అగ్రికల్చర్ నుంచి మాట్లాడే వ్యక్తి అయితే. ఇప్పుడు ఒకవేళ ఒక ఇంజనీర్ని పట్టుకుని వచ్చారనుకోండి, ఆయన రాసేటప్పుడు వైరస్ పట్టుకుందని రాస్తాడు. ఎందుకంటే వైరస్ అంటే నాకు తెలుసు ఆ లాంగ్వేజ్. ఒక డాక్టర్ ఒకవేళ మేబీ ఇది ఒక బ్యాక్టీరియా అని రాయొచ్చు. అల్టిమేట్ గా ఏంటనంటే చీడ అన్న ఈ వైరస్ యాంటీ, లేకపోతే నేను వైరస్ అని చెప్పినా, లేకపోతే ఆయన బ్యాక్టీరియా అని చెప్పినా, అది హానికరమైన విషయం ఒకటే ఇక్కడ పనిచేస్తా ఉంది అని ఆ చెప్పే ఉద్దేశాన్ని తీసుకుని వస్తుంది. కానీ భావ ప్రకటనలో చెప్పే విషయాల్లో వాళ్ళ పదజాలాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాయలసీమలో ఉన్న వాళ్ళు చీపురుని పొరకు తీసుకో అంటారు. అదే కోస్తాలో ఉన్న వాళ్ళు చీపురు తీసుకో అంటారు. నేను 15 అంటాను, రాయలసీమలో ఉన్నవాళ్ళు 15 అంటారు. సో పదాన్ని ఉపయోగించే వాడుక డిఫరెంట్ గా ఉంటది, దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటది. అయితే వెనకాల ఉండి నడిపించిన వ్యక్తి ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అందరినీ నడిపించాడు. అందుకే మనం యూనిటీ గురించి మాట్లాడినప్పుడు 66 పుస్తకాల్లో ఆది కాండంలో ఉన్న పుస్తకము, ప్రకటన గ్రంథం వరకు అన్ని కూడా ఎక్కడ విరుద్ధంగా లేకుండా ఎందుకు వెళ్ళగలిగినాయి అంటే వాళ్ళందరి వెనకాల ఉన్న వ్యక్తి ఎవరనంటే ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుడు. సో దేవుడు వెనకాలండి వాళ్ళని నడిపించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి వాళ్ళల్లో ప్రజలు మారినా, తరాలు మారినా, ప్లేసులు మారినా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉన్నా, కంటెంట్ లో ఎక్కడ కూడా ఒకదానికి ఒకటి విరుద్ధంగా జరగలేదు. మీరు అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతా ఉన్నాను. సో ఈ విధంగా ఈ ఇన్స్పిరేషన్ అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఇన్స్పిరేషన్ లో నుంచే యూనిటీ వచ్చింది. ఆ యూనిటీలో నుంచే బైబుల్ కి అథారిటీ ఎందుకుందనంటే దేవుడు వారి వెనుకుంది దేవుని యొక్క విషయాలు పలికించాడు కాబట్టి, ఆ విషయాలు ప్రభు మాటలు కాబట్టి దానికి అధికారం ఉంది మన జీవితాల పట్ల. అర్థమవుతుందా అండి? సో అది మనం అర్థం చేసుకుందాం ఇక్కడ. సో వాట్ ఈస్ డివైన్ ఇన్స్పిరేషన్? ఇందాక మీతో చెప్పాను కదండి, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్లేస్ లో నుంచి, వాళ్ళ పర్సనాలిటీలో నుంచి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో నుంచి రాస్తాడు. కానీ రాసే కంటెంట్ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని నడిపిస్తాడు. సో ఇక్కడ ఈ బైబుల్ ఎలా రాశారు అనే దాని మీద కొంతమంది కొన్ని రాంగ్ థీరీస్ ఉన్నాయి. ఏమంటారంటే డిక్టేషన్ థియరీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. నేను అన్ని చెప్పలేను కానీ కొన్ని మీతో మీ మైండ్ కి తీసుకుని వస్తాను. డిక్టేషన్ థియరీ ఏంటనంటే, ఇదిగో దేవుడు ఉన్నాడు, ఆయన మనిషి పక్కన కూర్చుని ఉన్నాడు, ఆయన చెప్తా ఉంటాడు, ఈయన రాస్తా ఉండాలి. అలా జరగలేదు. అలా జరుగుంటే ఎలా ఉండేదనంటే వాక్యం ఒకే పదజాలం కనపడేది. మీరు చెప్పండి, ఒకవేళ నాకు రాయటం వచ్చండి, నాకు ఇంకేమీ తెలియదు, ఒక డాక్టర్ వచ్చి చెప్తా ఉన్నాడు అనుకోండి, ఆయన చెప్పినే నేను రాస్తాను. నాకు తెలిసిన పదాలు కాదు, ఒకవేళ నాకు అర్థం కాకపోతే స్పెల్లింగ్ అడిగి స్పెల్లింగ్ రాస్తాను. అప్పుడు పదజాలం అంతా ఒకే విధంగా ఉంటది. కానీ బైబిల్ అలా లేదు. సో డిక్టేషన్ థియరీ లాగా జరగల. కొంతమంది ఏమంటారంటే ట్రాన్స్ థియరీ అంటారు. ట్రాన్స్ థియరీ అంటే ఏదో ఒక మైకంలోకి వెళ్ళిపోయారు. ఆ మైకంలోకి వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియకుండా నా చెయ్యి అలా పెన్ను తీసుకుని అలా రాయటం మొదలు పెట్టాను. ఐఎమ్ సారీ, అలా జరగలేదు బైబిల్. Oh my God, time is up. ఓకే, సో నేను ఇంకా కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను. పార్షియల్ థియరీ అని ఉంది, సూపర్విజన్ థియరీ అని ఉంది. సూపర్విజన్ అంటే నీకేం అర్థమైందో నువ్వు రాయి, నేను చూస్తా ఉంటాను, ఒకవేళ తేడా ఉంటే నేను చెప్తానులే అన్నట్లుగా కూడా జరగలేదు సూపర్విజన్ లాగా. థాట్ థియరీ అంటే ఈ రోజు నైట్ నేను దేవుని గురించి ఆలోచిస్తూ అలా పడుకున్నాను, ఒక్కసారిగా ఆయన గురించి థాట్ వచ్చింది, నేను రాసేసాను. అలా జరగల. పార్షియల్ థియరీ, కొంత భాగం ఆయన చెప్పాడు, కొంత భాగం నేను యాడ్ చేసుకుంటా వెళ్ళాను. అలా కూడా జరగలేదు. నువ్వు ఏం రాయాలనుకుంటున్నావో దేవుడు నిన్ను గైడ్ చేస్తూనే
ఇద్దరు కలిసి నీ న్యాచురాలిటీ దానిలో ఇమిడి ఉంది, దేవుని యొక్క రివల్యూషన్ కూడా, ప్రత్యక్షత కూడా ఇమిడి ఉంది. ప్రభు నడిపించాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. దేవుడు వాడుకున్న విధానం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక కాపరి, పశువుల కాపరిని వాడుకున్నాడు, ఒక చేపలు పట్టే వాడిని వాడుకున్నారు, ఆ తర్వాత ఒక పండితుని వాడుకున్నాడు. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. బైబిల్ మనకి ఎంత చక్కని నిదర్శనం అంటే ప్రభు ఎవరినైనా ఆయన వాడుకునే ప్రభు. మనం ఫీల్ అవుతాం మన లిమిటేషన్స్ లోంచి. గాడ్ హ్యాస్ నో లిమిటేషన్స్. దేవునికి లిమిటేషన్స్ ఉండవు. ఆ విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం క్విక్ గా ఇక్కడ నుంచి నేను ఫాస్ట్ గా వెళ్తాను. సో కెనానిసిటీ, ఈ విషయం మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఈ 66 పుస్తకాలనే ప్రామాణికంగా ఎందుకు తీసుకున్నారు? ఇంకా పుస్తకాలు ఏమీ లేవా? కొంతమంది ఏమని అంటారండి, మన దగ్గర ఉన్న బైబిల్ ఫుల్ బైబిల్ కాదు, ఫుల్ బైబిల్ వాటికన్ సిటీలో ఉంది, రోమ్ లో ఉంది. చాలా సార్లు కొంచెం క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ మాట కొంచెం ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లుగా నేను అబ్జర్వ్ చేశాను. సో వాళ్ళు ఏమంటారంటే, మీ దగ్గర ఉన్నది ఫుల్ బైబిల్ కాదు, ప్రొటెస్టెంట్స్ ఎవాంజలికల్స్ మీద చెప్తా ఉన్నప్పుడు మీ దగ్గర ఫుల్ బైబిల్ కాదు, అక్కడ ఫుల్ బైబిల్ ఉంది అని అంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు బైబిల్ ని, ఈ 66 పుస్తకాలని ప్రామాణికంగా అసలు ఎలా చేశారు, ఏ విషయాలను బట్టి చేశారు? ఒకవేళ ఎక్స్ట్రా పుస్తకాలు ఉంటే ఆ ఎక్స్ట్రా పుస్తకాలు ఏం మిస్ అయ్యాము, దానికి ఇవ్వబడిన అసలు ఏ పత్రికలు, అలాంటి బుక్స్ ఉన్నాయి, ఒకసారి దీనిలో మనం చూద్దాం. సో ఇక్కడ ఒకసారి ఆలోచించండి. మొదటి శతాబ్దంలో ఆది సంఘంలో అపోస్తలులు గాని, ఆ తర్వాత నెక్స్ట్ సంఘ నాయకులు, బిషప్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందనంటే, ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క ఓన్ సిద్ధాంతాలను తీసుకురావటం మొదలు పెట్టారు, ఓన్ అండర్స్టాండింగ్ తీసుకుని రావటం మొదలు పెట్టారు. మొదలుపెట్టిన సమయంలో వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ విషయాలు. ఒక అతను వచ్చాడంటాడు, లేదు లేదు, దేవుణ్ణి మనం ఇట్లా అర్థం చేసుకోవాలని తనొక భావజాలాన్ని తీసుకుని వస్తాడు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్స్ వస్తా ఉన్నప్పుడు అసలు ఏ పుస్తకాల్లోంచి మీరు తీసుకుని వస్తా ఉన్నారు, ఆ పుస్తకాల యొక్క ప్రామాణికత ఏంటి అని ఆలోచించడం మొదలు పెట్టారండి. 300 AD ఆ సంవత్సరాల్లో, 367, 390 ఆ సంవత్సరాల్లో చాలా చాలా డిస్కషన్లు జరిగినాయి. అది చాలా ప్రాముఖ్యమైన సంవత్సరాలు అవి. ఎందుకు అనంటే త్రిత్వం గురించి గాని, లేకపోతే బైబిల్ యొక్క సిద్ధాంతాల గురించి గాని ఒక కంక్లూజన్ కి రావడానికి వాళ్ళు చాలా చాలా ఎఫర్ట్ పెట్టారు ఆ సమయాల్లో. సో అప్పుడే వాళ్ళు కూర్చుని ఏం చేశారంటే, ప్రతి గ్రంథాన్ని, ఆ యొక్క లేఖనాలు మొత్తాన్ని తీసుకుని వస్తా ఉన్నప్పుడు ఏ లేఖనాలు ప్రామాణికమైన లేఖనాలు, ఒక అతను వచ్చి అంటాడు, ఒక కథ రాసి తీసుకొస్తాడు. అందుకే మనం చూస్తే లోకాసువార్తలు ఏమనుంటది, యేసు ప్రభు గురించిన విషయాలు రాయటానికి అనేక మంది పూనుకున్నారు, కానీ నేను పరిశీలించి తరచి వివరంగా రాయటానికి నేను పూనుకున్నానని రాస్తాడు లోకాసువార్తలో. మీరు చదవండి మొదటి అధ్యాయంలో. సో అంటే అప్పటికే యేసు ప్రభు వారి గురించి రాయటానికి చాలా మంది పూనుకున్నారు. అయితే అలాంటి పరిస్థితిలో ఏ పుస్తకాలని, ఈ 4 సువార్తల్నే ప్రామాణికంగా ఎందుకు తీసుకోవాలి? అసలు ఇంకా దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఓల్డ్ టెస్టమెంట్ లో ఏం జరిగిందనంటే, మలాకీ గ్రంథం తర్వాత యేసు ప్రభు వారు వచ్చే సమయం మధ్యలో 400 సంవత్సరాలు ప్రభు నేను మాట్లాడినంటాడు. ఈ 400 సంవత్సరాల సమయంలో కొంతమంది ప్రభు ఈ విధంగా మాట్లాడాడని తీసుకుని వచ్చి కొన్ని గ్రంథాలు ఉన్నాయండి. ఆ సమయంలో రాసిన ఆ గ్రంథాలు అవి చాలా చాలా మరి ప్రభావితం చేసినాయి. అది మరి చక్కని విధంగా ప్రభావితం చేసినాయి నేను చెప్పలేను. కొన్ని డీవియేషన్లు, కొన్ని రాంగ్ అండర్స్టాండింగ్లు, బైబిల్ చెప్పబడిన మాటలు అప్పటి వరకు ఉన్న గ్రంథాలకి విరోధంగా ఉన్నాయి కొన్ని మాటలు వాటిల్లో. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే, కూర్చుని ఆలోచన చేసినప్పుడు వేటిని మనం ప్రామాణికంగా తీసుకుందాం అని ఆలోచన చేస్తే, ఇజ్రాయేల్ యొక్క చరిత్రకు సంబంధించిన వ్యక్తులై ఉండాలి. మనం చూస్తే మోసెస్ రాశారు నిర్గమాకాండం, ఆదికాండం. మీరు ఆలోచించండి, ఇక్కడ ఇన్స్పిరేషన్ గురించి ఒక మాట చెప్తాను. ఆదికాండంలో
ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడని చెప్పినప్పుడు మోసెస్ గారు అక్కడ లేడు. ఆది కాండంలో కాదు, నిర్గమాకాండం 1వ అధ్యాయం దాకా మోసెస్ గారు లేరు. మరి ఆది కాండం మొత్తం ఆయనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడే దైవావేశము, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వలన వ్రాసిన లేఖనాలు అనేది మనం అక్కడి నుంచి ఆలోచన చేయటం మొదలు పెట్టాలి. అందుకనే ఆది యందు మొదటి దినం ఏం జరిగింది, రెండవ దినం ఏం జరిగింది, అవన్నీ కూడా ప్రభు ఆయనకు బయలుపరిచి రాయించాడు. కొన్ని ఆయన కళ్ళారా చూశాడు. వాటిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిజమే ఇవి జరిగినాయి, దాన్ని అప్రూవ్ చేశాడు రాయటానికి. సో ఆ విధంగా కలిసి ఈ గ్రంథాన్ని రాశారు. చూడండి, మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇజ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీద ప్రభు మాట్లాడుతున్నాడు. 40 దినాలు దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. అనేకమైన విషయాలు చూపించాడు. అవన్నీ రాసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత యెహోషువ చూడండి, దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను రాయించి యెహోషువ రాయించాడు. సమూయేలు మీరు చూసుకున్నట్లయితే తరువాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచెను. ఆ తర్వాత ప్రవక్తలు కూడా అలానే రాశారు. సో అందుకని ఈ రాయటం అనేది బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. అయితే అది ఎంతవరకు ఆగిపోయిందనంటే 435 BC వరకు ఏవైతే యూదులు వాడారో అంతవరకే లేఖనాలుగా తీసుకుందాం. 435 తర్వాత తీసుకోవద్దు. ఎందుకనంటే 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడనని చెప్పాడు. అందుకని ఈ రోజు క్రిస్టియన్స్ కాదండి, యూదులే 400 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారు వచ్చే సమయానికి వరకు మధ్యలో చెప్పబడిన రాయబడిన పుస్తకాలు వేటిని కూడా ప్రామాణికమైన పుస్తకాలుగా వాళ్ళు తీసుకోలే. ఈ క్యానన్ అనే వర్డ్ ఏంటంటే ప్రామాణికం, మెజరింగ్ రాడ్, మెజర్ చేయటం. ఏం మెజర్ చేశారనంటే దీనికి ముందున్న యూదులు వాడిన పుస్తకాలనే ప్రామాణిక పుస్తకాలు, ఈ మధ్యలో వచ్చిన వాటిని అది డివైన్ రెవల్యూషన్ కాదు, అవి మనుషుని యొక్క ఆలోచనలు కూడా మిళితమై ఉన్నాయి కాబట్టి వాటిని పక్కన పెట్టండి. అలా ఉన్న పుస్తకాల్లో ఇవన్నీ పుస్తకాలండి. అవన్నీ మీరు చూడండి, 30 BC, 32 BC, 200 BC, 100 BC, దీనిలో మక్బియన్స్ అని ఉంటది, 2వ మక్బియన్స్ అని ఉంటది. ఈ పుస్తకాలన్నీ మీరు క్యాథలిక్ బైబిల్లో మీరు చూస్తారు. మనం ఏమనుకుంటామంటే ఇక అది ఫుల్ బైబిల్, ఆ మక్బియన్స్ మన దగ్గర లేదు, ఆ టోబిత్ మన దగ్గర లేదు, ఆ తర్వాత ఈ లెటర్ ఆఫ్ జెర్మియా అది మన దగ్గర లేదు అని అనుకుంటాం. కానీ ఆ రోజు 300 సంవత్సరాల్లో ఏడీలో అందరూ కూర్చుని దాన్ని ఆలోచించిన తర్వాత వాటిలో నుంచి వాళ్ళు తీసింది ఏంటంటే ఈ 400 డార్క్ పీరియడ్, చీకటి కాలంలో రాయబడిన ఈ పుస్తకాలన్నీ ఇవి మేము దేవుని యొక్క ఆత్మ ప్రేరణగా తీసుకోవట్లేదు, వీటిని పక్కన పెట్టండి అని వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అందుకనే వాటికి ఈవెన్ క్యాథలిక్ బైబిల్లో కూడా ఏమని ఉంటదంటే అపోక్రిఫల్ బుక్స్ అని అంటారు వీటిని. అపోక్రిఫా అని అంటే కొంచెం డౌట్ గా ఉన్న పుస్తకాలు, కానీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది పెట్టుకుందాం అని పెట్టుకున్నారు వాళ్ళు. మరి అంటే వీళ్ళు ప్రొటెస్టెంట్స్ అని అంటాం, మనం ఇవాంజలికల్స్ అని అంటాం. మనం ఏమన్నామంటే డౌట్ గా ఉన్నాయి మన దగ్గర ఎందుకు, తీసి పక్కన పెట్టండి, 66 పుస్తకాలు ఏదైతే ప్రాముఖ్యం ఉందో దాన్ని మనం తీసుకుందాం అని స్ట్రాంగ్ గా తీసుకున్నారు. న్యూ టెస్టిమెంట్ కి వచ్చిన తర్వాత చాలా క్లియర్ గా ఉందండి. ఇక్కడ పెద్ద డౌట్ పడలా. ఎందుకని? యేసు ప్రభువారు జన్మించిన దగ్గర నుంచి క్లియర్ గా ఆయన శిష్యులు ఎవరో తెలుసు, ఆయన శిష్యుల్లో నుంచి వచ్చిన సంఘస్థులు, వాళ్ళతో కలిసిన పరిచయం చేసిన వాళ్ళు తెలుసు, సంఘాల్లో వాటిని వాడటం జరిగింది, సంఘాలకు రాయబడిన పత్రికలు క్లియర్ గా ఉన్నాయి. అందుకని ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఎక్కువ జరగలేదు. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాలి. ఈ పత్రికలు గాని, సువార్తలు గాని, ప్రకటన గాని అన్ని కూడా 100 సంవత్సరాల లోపే జరిగిపోయినాయి. 100 సంవత్సరాల తర్వాత వచ్చిన ఏ పుస్తకాన్ని అయినా సరే కూడా కొత్త నిబంధనలో చేర్చడానికి వీల్లేదు, అది ప్రామాణికం. ఇక్కడ కొన్ని చెప్తా ఉన్నారు చూడండి. వాజ్ రిటన్ బై మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని దైవజనుడై ఉండాలి, అతను చెప్పేది సత్యమై ఉండాలి. ఆ తర్వాత డస్ ఇట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తితో ఉందా. ఆ తర్వాత దేవుని యొక్క ప్రజలు, సంఘం యాక్సెప్ట్ చేసిందా ఈ లేఖనాన్ని
ఆ తర్వాత అపోస్తలులన్నా అయి ఉండాలి, అపోస్తలులతో కలిసి పనిచేసిన వ్యక్తి అయినా అయి ఉండాలి. అది కూడా 100 సంవత్సరాల లోపే ఇది జరిగి ఉండాలి. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. వరల్డ్ లో హైయెస్ట్ సోల్డ్ అయిన ఒక బుక్ ఉంది, డావిన్సీ కోడ్ అని ఒకటి ఉంది. ఆ డావిన్సీ కోడ్ లో యేసు ప్రభు వారి మీద మగ్దలేని మరియతో ఉన్న రిలేషన్షిప్ అన్నట్లుగా ఒక మూవీ తీశాడు ఒక అతను. అతను దేని మీద తీశాను అని చెప్పాడంటే గాస్పెల్ అకార్డింగ్ టు థోమా అని చెప్పాడు. యాక్చువల్ గా మనకి బైబిల్లో లూకా సువార్త ఉంది, యోహాను సువార్త ఉంది, మార్కు సువార్త, మత్తయి సువార్త ఉంది. తోమా సువార్త లేదు. ఈ తోమా సువార్త ఎవరు చెప్పారంటే ఎవడో ఒకడు బెనామీ పేరు పెట్టుకుని అతను 100 సంవత్సరాల తర్వాత ఆ ఒక పత్రిక, ఒక సువార్త రాసుకుని వచ్చి అక్కడ పెట్టి చూపిస్తా ఉన్నాడు. అందుకని దాన్ని వ్యాలిడిటీగా తీసుకోలేదు. ఈవెన్ దానిలో కూడా మన వాళ్ళు చాలా మంది రీసెర్చ్ చేసి అసలు ఈ విధంగా రాశాడా ఆ రిలేషన్షిప్ గురించి అని పరిశోధన చేస్తే అసలు అక్కడ అది కూడా రాయబడలేదండి. చాలా స్పష్టంగా అంత రిలేషన్షిప్ అసలు అక్కడ మెన్షన్ చేయబడలేదు. దాన్ని పాపులారిటీ కోసం క్రిస్టియానిటీ మీద నింద వేస్తే చాలు మన బుక్ పాపులర్ అయిపోతుంది అని అనుకుని చాలా మంది రాశారు అట్లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళలో అది ఒక వన్ ఆఫ్ ద బుక్. సో అందుకని మనం క్యానన్ అంటే ఏది స్టాండర్డ్ 66 పుస్తకాలు అని అంటే అపోస్తులైనా అయి ఉండాలి, అపోస్తులతో పనిచేసిన వాడైనా అయి ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని సంఘాల్లో వాడబడినట్లుగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం ప్రామాణికంగా తీసుకుంటాం. పాత నిబంధనలో యూదులు వాడిన పుస్తకాలు 400 సంవత్సరాల ఆ యొక్క చీకటి కాలంలో ఉన్న పుస్తకాలు అయి ఉండకూడదు. అలాంటి వాటిని మనం ప్రామాణికంగా తీసుకున్నాం. అందుకనే ఈ 66 పుస్తకాలు ప్రామాణికమైనవి. సో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజు నా దగ్గరున్న ఈ బైబిల్ ఎందుకు నేను కాన్ఫిడెంట్ గా దీన్ని నమ్మగలను అని మీరు ఒకవేళ అడిగితే దీనికి ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఏ పుస్తకాన్నైనా మనం అథారిటీగా రిలయబుల్ గా మనం నమ్మాలనంటే దానికి ప్రామాణికం ఏంటనంటే దానికి సంబంధించిన పూర్వపు వ్రాత ప్రతులు ఉండాలండి. వాటిల్లో నుంచి ఏం చేసేవాళ్ళంటే స్క్రైబ్స్ అని అంటారు. మీరు బైబిల్లో చూస్తే పరిసయ్యులు తెలుసు, సద్దూకాయలు తెలుసు, శాస్త్రులు అని ఉంటారు స్క్రైబ్స్. వాళ్ళ పని ఏంటనంటే వాళ్ళ వృత్తి ఒకే ఒకటేనండి, లేఖనాల్ని, పాతబడిపోయిన లేఖనాల్ని కొత్త వాటిలోకి రాయటం. ఆ ఈజిప్టు, మెస్పటోమియా ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళండి వీళ్ళు. సో వాళ్ళు ఫస్ట్ ఈ రాతి పలకల మీద రాసేవాళ్ళు. ఆ తర్వాత చర్మాలని ఒలిచి వాటిని కొన్ని కెమికల్స్ తో మిక్స్ చేసి వాటి మీద రాసేవారు. ఆ తర్వాత మెల్లగా ఏం చేశారంటే పాపిరస్ అనే ఒక ట్రీస్ ఉండే అన్నమాట. ఆ ట్రీస్ లో నుంచి వచ్చిన మెటీరియల్ లో నుంచి మంచిగా వాళ్ళు పేపర్ తయారు చేయడం మొదలు పెట్టారు. సో ఫస్ట్ చుట్టూ రాశారు. ఆ తర్వాత ఒక్కొక్క పేజీ పెట్టి ఒక గ్రంథంగా రాయటం మొదలు పెట్టారు. సో అట్లాగూ దాన్ని వాళ్ళు రాసుకుంటూ వస్తారనమాట. సో వాళ్ళు ఈ లేఖనాల్ని రాసుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ ప్రాచీన ప్రతులు కొత్త నిబంధనకి ఎన్ని ఉన్నాయంటే 24,100 కంటే ఎక్కువ పైగా ప్రాచీన ప్రతులు ఉన్నాయి. అవి కూడా చాలా దినాల తర్వాత తీసుకొచ్చినాయి కాదు, పాడైపోయినాయో లేకపోతే ఏవో కాదండి. 25 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఆ యొక్క ప్రతులు మనకి అవి రావటం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ రాసిన ప్రతి ప్రతులు కూడా మళ్ళా బయటపడుతూనే వచ్చినాయి. సో అందుకని బైబిల్లో చెప్పబడిన మాటలు, ఈ రోజు ఉన్న మాటలు, దానికి ప్రాచీన ప్రతులు చాలా ఎక్కువ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బైబిల్లో మెన్షన్ చేసిన ప్లేస్లు ఈ రోజుకు మనం క్లియర్ గా హిస్టరీలో చూడగలుగుతాం. బైబిల్లో మెన్షన్ చేసిన పీపుల్, రాజులు గాని పొలిటీషియన్స్ గాని మనం చూడగలుగుతాం. మ్యాప్ లో మనం గుర్తించగలుగుతాం. హిస్టరీలో వాళ్ళ పేర్లు మనం చదవగలుగుతాం. ఆ తర్వాత ఇది బైబిలే కాదండి, బైబిల్ గురించి చెప్పబడిన మాటలన్నీ నాన్ క్రిస్టియన్స్ కూడా రాశారు కొన్ని గ్రంథాలు. జోసఫస్ అనే ఆయన ఒక ప్రముఖ చరిత్రకారుడు, ఆ యొక్క 1st సెంచరీలో ఉండేవాడు. ఆయన కూడా రాశాడు యేసు ప్రభు వారి గురించి కొన్ని పేజీలు రాశాడండి. ఉస్మానియా యూనివర్సిటీలో యాంటిక్విటీస్ ఆఫ్ జూయిష్ అండ్ పీపుల్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో యేసు ప్రభు వారి గురించి ఆయన రాస్తాడు. సో బైబిల్లో మనం
ఎటువంటి మిస్టేక్ ని మనం కనుగొనలేమండి. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రాస్తారు. నేను అదే ముందు చెప్పాను కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను 2 రోజులు ఉన్నాను అని చెప్పొచ్చు. నేను కొంతమంది ఏం చెప్తారని అంటే, నేను ఎగ్జాక్ట్ గా పలానా ప్లేస్ లో 2 రోజులు ఉండలేదు, నేనేమో ఉజ్జాయింపుగా చెప్పే వ్యక్తిని. ఇంకొక ఆయన ఎగ్జాక్ట్ గా 2 గంటల 15 నిమిషాలకి నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసానండి అని చెప్పే ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన రాశాడు. ఇప్పుడు నేను 2 రోజులు అన్నాను, ఇంకొక ఆయన ఏమో 1 రోజు 1.5 రోజులు మధ్యాహ్నం కల్లా నేను అక్కడి నుంచి బయటకు వచ్చానని రాశాడు. ఇప్పుడు ఈ రెండిట్లో తప్పు ఉందంటారా? కొంతమంది ఏం చెప్తారని అంటే, చూసారా, ఇక్కడ 2 రోజులు అన్నారు, ఇక్కడ 1.5 రోజులు. సో నేను ఉజ్జాయింపుగా చెప్పిన వ్యక్తిని, ఆయనేమో స్పెసిఫిక్ గా మాట్లాడిన వ్యక్తి. అదే మనం అర్థం చేసుకోవాలి. ఇన్స్పిరేషన్ లో ఉన్న ఆ యొక్క స్టైల్ ఆఫ్ రైటింగ్ ని మనం అర్థం చేసుకుంటే ఈ ఎర్రర్స్ అనేవి మనకి క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతాం. యూదుల యొక్క చరిత్రలో వాళ్ళు ఎలా వాడారు ఆ పదాలని అనేది మనకు తెలిస్తే ఎర్రర్స్ చాలా పోతాయి. కొంతమంది ఏమని అంటారు, ఏమండి యోనా 3 రాత్రులు 3 రోజులు అని అంటారు. అది యాక్చువల్ గా యూదుల్లో వాడే భాష ఏంటనంటే, ఎగ్జాక్ట్ గా 3 రాత్రులు 3 రోజులు అని కాదు, కానీ ఆ 3కు సంబంధించిన ఒక్క రోజులో కొంచెం భాగం ఆయన ఉన్నా సరే కూడా 3 రాత్రులు 3 రోజుల 3 పగళ్ళు అంటారు. అది మనం అర్థం చేసుకోకుండా, ఏమండి ఆయన 3 రాత్రులు 3 రోజులు అన్నారు, 3 పగళ్ళు అన్నారు కదా, మరి యేసు ప్రభు వారి సైన్ సమాధిలో 3 రాత్రులు 3 పగళ్ళు లేడు కదా, అలా అంటానికి వీల్లేదు. ఆ రోజు ఆ దినాల్లో వాళ్ళ యొక్క కల్చర్ లోకి మనం వెళితే అప్పుడు మనకు అర్థం అవుతుంది అది నిజంగా మిస్టేకా లేకపోతే మన అర్థం చేసుకునే విషయంలో అర్ధరాహిత్యమా అనేది. ఆ విధంగానే బైబిల్లో ఉన్నాయి, కానీ కాంట్రడిక్షన్స్ లేవండి. సో దానికి ఏ క్వశ్చన్స్ కూడా మన బైబిల్ పండితులు కానీ చాలా మంది మన బ్రదర్స్ కానీ దాని మీద రీసెర్చ్ చేసిన అనేకమైన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఈ విధంగా ఉందా అని డౌట్లు పెట్టిన వాళ్ళకి మీరు తొందరపడి నిర్ణయం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక విశ్వాస జీవితంలో ఈ 3 విషయాలు నేను స్పెసిఫిక్ గా చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతాను. 9 నెసెసిటీ, స్క్రిప్చర్స్ అండ్ బిలీవర్ లైఫ్ లో నెసెసిటీ అనే పదం ఏంటంటే, ద నెసెసిటీ ఆఫ్ స్క్రిప్చర్ మీన్స్ బైబుల్ ఈజ్ నెసెసరీ ఫర్ నోయింగ్ ద గాస్పెల్, ఫర్ మెయింటైనింగ్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఫర్ నోయింగ్ గాడ్స్ విల్, బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ నాట్ knowing that God exists or for knowing something about God's character and moral values. పాయింట్ ఏంటంటే, బైబిల్ ఒక విశ్వాసికి తప్పనిసరి. ఎందుకు అని అంటాడంటే, ఒకటి, ఆయన రక్షణ సువార్త తెలియాలంటే బైబిల్ తెలియాలి, బైబిల్ చదవాల్సిందే. రెండవది, నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే బైబిల్ నీకు కావాల్సిందే. దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం నీకు కావాల్సిందే. ఒకవేళ ఎవరైనా వచ్చి పదే పదే దర్శనాలు, విజన్స్ అని పదే పదే చెప్తా ఉంటే అండి, అవన్నీ చాలా స్పెషల్ కేసెస్ లో రేర్ గా జరుగుతాయండి, చాలా అందరికీ జరిగే విషయాలు కాదు. అందుకని ఆ మాటలు చెప్పే వాళ్ళ యొక్క మాటలు విని మోసపోవద్దు. వాక్యం ప్రామాణికం. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. ఎంత చక్కగా చెప్పారండి యేసుప్రభు వారు. పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పినప్పుడు, ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన మీకు బోధిస్తాడు. ఆయన దేనిలో నుంచి బోధిస్తాడంట? ఆయన మళ్ళీ కొత్తగా చెప్పడు, నా వాటిలో నుంచే ఆయన తీసుకుని మీకు బోధిస్తాడంటాడు. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రభువారు చెప్తే, ఈ రోజు మన వాళ్ళు బైబిల్ని పక్కన పెట్టి ఏం చెప్తా ఉన్నారంటే, దర్శనాలు, నీకు దర్శనం వచ్చిందా అండి? ప్రభు నీకు దర్శనం చూపించాడా? అదో ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ లాగా, అది ఒక ఆత్మీయ స్థితిలో చాలా ఉన్నతమైన స్థితిలోకి నేను వెళ్ళానని చెప్పుకోవటం. వినేవాళ్ళకు కూడా అమ్మో దర్శనాలు వస్తాయంట, మనకు రావే, నాకెప్పుడు లేవండి దర్శనాలు అని చెప్పుకుని కురింగిపోవటం. అవి వాక్యానుసారం కాదండి. వెరీ క్లియర్, వాక్యానుసారం కాదు. వాక్యంలో నుంచి ప్రభు మాట్లాడతాడు.
ఒకసారి ఎప్పుడైనా కొన్ని స్పెషల్ కేసెస్ లో ప్రభు అలాంటివి చేస్తాడేమో, కానీ ప్రాముఖ్యంగా మాత్రం దేవుని యొక్క వాక్యంలో నుంచే దేవుడు మాట్లాడతాడు. అందుకని మనం బయట ఎన్ని విషయాలు విన్నా, ఎన్ని ఈ దర్శనాలు మాట్లాడినా, ఖచ్చితంగా వాక్యం యొద్దకు వచ్చి దేవుని యొక్క గైడెన్స్ ని మనం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మీయంగా ఎదగటానికి చాలా సార్లు అంటాం, నేను ఆత్మీయంగా ఎదగాలి. ఎక్కడి నుంచి వస్తుందండి ఆత్మీయంగా ఎదగటం? వాక్యాన్ని తెలుసుకోవటం. ఎందుకనంటే వాక్యము దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడు ఏమై ఉన్నాడు, ఏం కోరుకుంటున్నాడు అనేది వాక్యంలో చెప్పాడు ప్రభు. ఎలా జీవించమని చెప్తా ఉన్నాడు వాక్యంలో చెప్పాడు. అందుకని వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా ఎలా ఎదగాలో సహాయం చేస్తుంది. నేను ఆ వచనాలు చూపించలేకపోతా ఉన్నాను, ముందుకెళ్తున్నాను. బిలీవర్ లైఫ్ లో ఈ క్లారిటీ గురించి ఒకటి మళ్ళా చెప్తాను. ఒకటి నెసెసిటీ, ఖచ్చితంగా అవసరము. క్లారిటీ అనే పాయింట్ ఏంటంటే, ద క్లారిటీ ఆఫ్ స్క్రిప్చర్ మీన్స్ ద బైబుల్ ఈజ్ రిటన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్స్ టీచింగ్స్ ఆర్ ఏబుల్ టు బి అండర్స్టూడ్ బై ఆల్ who will read it, seeking God's help and being willing to follow it. దేవుని యొక్క వాక్యము మనకు అర్థం కాని వాక్యం కాదండి. అది విశ్వాసులకి ప్రభు ఇచ్చిన వాక్యం ఎలాంటిదనంటే చాలా స్పష్టంగా, ప్లేన్ గా చాలా విషయాలు మనకు అర్థం అవుతాయి. కొన్ని పత్రికలు, కొన్ని అంశాలు మాత్రం ఖచ్చితంగా లోతైన అనుభవంలోనికి, లోతైన అర్థంలోనికి వెళ్ళాలి. అది పేతురు గారే పౌలు గారి పత్రికలు, కొన్ని పత్రికల గురించి ఆయన చెప్తా అంటాడు, అందరూ అర్థం చేసుకోలేరు ఆ థియాలజీని అని అంటాడు. కానీ అలా అని బైబిల్లో మూల పాఠాలు, బైబిల్కి సంబంధించిన ఆత్మీయ పాఠాలు అన్నీ అర్థం కాని ప్లేస్ లో లేవండి బైబిల్. ఎందుకు అనంటే మనం బైబిల్లో ఉన్న వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళందరూ కూడా చదువుకున్నారు, వాళ్ళందరూ కూడా పామర్లు కూడా వాళ్ళు బైబిల్ వాక్యాన్ని చక్కగా వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. బైబిల్లో చెప్పబడిన మాటలు వాళ్ళు ఫాలో అవ్వగలిగారు. సో బైబిల్ అఫర్మ్స్ ఆఫ్ ఇట్స్ క్లారిటీ. బైబిల్ క్లారిటీ ఇస్తుంది, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకని బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు బైబిల్ అర్థం కావట్లేదు అని చెప్పటం కాదు, కానీ ఒకటి రిక్వైర్మెంట్ ఉంది. ఏంటో తెలుసా అండి? బైబిల్ దగ్గరకు వచ్చేవాళ్ళు దేవుని యొక్క సహాయాన్ని తీసుకోవటానికి, దాన్ని నేను తెలుసుకోవాలి అనే తపనతో రావాలి, ప్యాషన్తో రావాలి. ప్రభు సహాయాన్ని తీసుకుని దాన్ని వెంబడించాలన్న ఆసక్తితో వచ్చే వారికి వాక్యం చాలా చక్కగా ప్రభు బోధిస్తాడండి. ఎవరికి అర్థం కాదు అని అంటే, ఎవరికైతే వాక్యాన్ని ఏదో ఒక పుస్తకం లాగా 4-5 మాటలు చదివి పక్కన పడేద్దాం అని అనుకునే వాళ్ళకి బైబిల్ అర్థం కాదు. ఎందుకనంటే బైబిల్ కి ఉన్న మిగిలిన పుస్తకాలకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మిగిలిన పుస్తకాలు ఇంటెలిజెన్స్ తో నువ్వు ఉపయోగించి అర్థం చేసుకోవచ్చు, కానీ దేవుని యొక్క ప్రత్యక్షత సంబంధించిన ఈ లేఖన భాగాలు నీవు ఇంటెలిజెన్స్ తో దాన్ని అర్థం చేసుకోలేవు. అందుకనే ఒక ఏమి చదువురాని ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక పాస్టర్ గారు చెప్పే ఆత్మీయ సత్యాలు బాగా చదువుకున్న పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద పుస్తకాలు చదివి ఉంటారు, కానీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో చాలా గ్యాప్ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? బికాస్ విధేయత చూపించే హృదయం. యేసు ప్రభువారు ఉన్న సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారండి. వీళ్ళు వచ్చి ఏమనేవాళ్ళు తెలుసా? మా పాండిత్యం ముందు వీళ్ళెంత అని అనుకునేవాళ్ళు. కానీ యేసు ప్రభువారు శిష్యులను బట్టి ప్రభు సంతోషించారు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళకి తెలియని విషయాలు వీళ్ళకి అర్థమవుతున్నాయి, పామరులైన వీళ్ళకి అర్థమవుతున్నాయి. ఎందుకు అనంటే దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు దానిలో ఉన్న లైఫ్ అర్థం అవుతుంది. ఎప్పుడు అర్థం అవుతుంది అంటే ప్రభువుని ప్రేమించినప్పుడు, ప్రభువుకు విధేయత చూపించాలనే హృదయంతో వచ్చినప్పుడు, వాక్యం నా జీవితాన్ని కట్టాలి అనే తపనతో వచ్చిన వాళ్ళకి వాక్యం అర్థం అవుతుంది. ఒకరోజు కాతే నెక్స్ట్ డే అర్థం అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే ఇంటెలిజెన్స్ తో ట్రై చేస్తూ వాక్యాన్ని గౌరవించుకోకుండా ఏదో మామూలుగా క్యాజువల్ గా వస్తే మాత్రం అలాంటి వాళ్ళకి వాక్యం కొంచెం అర్థం కాదనే చెప్పాలి. అయితే స్వార్థకు సంబంధించిన విషయాలు అర్థం అవుతాయి. ఓకే, ఆ విషయాలు మనం ఆలోచించేద్దాం కొంచెం డీప్ గా. సో అందుకని క్లారిటీ అనే విషయంలో విశ్వాసులకి మనకు అర్థం కాని ఒక పిహెచ్డి చదువుతున్నాం అని అనుకోవటానికి వీల్లేదు.
ప్రతి వ్యక్తి కూడా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ బిలీవర్స్ లో అథారిటీ, దేవుని యొక్క వాక్యానికి అథారిటీ ఉంటుందండి. చూడండి, ద అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్ మీన్స్ దట్ ఆల్ ద వర్డ్స్ ఇన్ స్క్రిప్చర్ ఆర్ గాడ్స్ వర్డ్స్ ఇన్ సచ్ ఎ వే దట్ టు disbelieve or disobey any word of scripture is to disbelieve or disobey God. అసలు ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు చూడండి. అథారిటీ అంటే అధికారము, దేవుని యొక్క లేఖనాలకు అధికారము విశ్వాసం మీద ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే, లేఖన భాగాన్ని ఒకవేళ నువ్వు విధేయత చూపించకపోతే, లేఖన భాగాన్ని నువ్వు నమ్మకపోతే, నువ్వు సాక్షాత్తు దేవుణ్ణే నమ్మట్లేదు, దేవుణ్ణే నువ్వు విధేయత చూపించట్లేదు అని అర్థం చేసుకోవాలంటున్నాడు. అందుకని యేసుప్రభువారు ఏమంటాడు లేఖనాల గురించి చెప్పినప్పుడు, లేఖనంలో చెప్పబడిన మాటలు నమ్మని మందమతులారా అని తిడతాడండి. ప్రభు వాక్యాన్ని చదివిన మనం వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించాలి, విధేయత చూపించాలి. ఆయన అంటాడు, వాక్యానికి నువ్వు ఇచ్చే ఆ విలువ నాకు ఇచ్చినట్లే అని ప్రభు చెప్తా ఉన్నాడు. అది అథారిటీ అంటే. అందుకనే తిమోతి రాసిన పత్రికలో ఏమనున్నాడు, చాలా చక్కగా చెప్పాడు చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, ఆల్ స్క్రిప్చర్, లేఖనం మొత్తం కూడా దేవుని యొక్క వాక్యము. ఆ లేఖనం మన జీవితాలని ఖండిస్తుంది, మన జీవితాలని కరెక్ట్ చేస్తుంది, మన జీవితాలని బలపరుస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత క్రైస్ట్ హిమ్సెల్ఫ్ అటెస్టెడ్ ఇట్ సెవరల్ టైమ్స్. యేసు ప్రభు వారు భూమి మీద జీవించిన సమయంలో లేఖన భాగాలను ఆయన చదివాడు. చదివి ఆయన అన్నాడు, లేఖనములు నిరర్ధకము కానేరు అని ఆయన చెప్పాడు. సాతానుడు వచ్చి శోధిస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క లేఖనాల్లో నుంచే వారితో మాట్లాడి వాడిని బైబిల్లో ఏం చెప్పబడింది అనే విషయాన్ని చెప్పి, నీ దేవుడైన యెహోవాని నువ్వు సేవించు అని అక్కడి నుంచి వాడిని పంపించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారు లేఖనాలకి అంత విలువిచ్చారు. నీకుందా ఆ విలువ? నీకుందా ఆ విశ్వాసం? నీకే కాదండి, ఆ ప్రశ్న నాకు కూడా. సో ట్రాన్స్లేషన్స్ కి వచ్చినప్పుడు, ఇప్పుడు మనకి ఆదిమ హెబ్రీ భాషలో, అరామిక్ భాషలో, గ్రీకు భాషలో వ్రాయబడిన ఈ లేఖనాలు ఏమైనాయంటే అండి, మొదటి ఆ శతాబ్దాల్లో 300 సంవత్సరాల్లో చక్కగా వాళ్ళు క్యాననైజ్ చేశారు, స్టాండర్డ్స్ పెట్టుకున్నారు. మంచిగా ఇవి మనం ధృవీకరించిన లేఖనాలు, ఇవి దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు అని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ బిషప్స్ గాని ఆ సమయంలో ఉన్న మత నాయకులు ఏం చేశారంటే, మెల్లగా వాక్యాన్ని జనాల మధ్యలోనికి తీసుకురాకుండా స్లోగా బిజినెస్ చేయడం మొదలు పెట్టారు దాని మీద. అది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జరుగుతా ఉంది. వాక్యాన్ని వాక్యంగా చెప్పకుండా దాని మీద బిజినెస్. ఏంటి అనంటే, వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే విషయాలు వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు. పాప క్షమాపణకి యేసు ప్రభు వారి వాక్యంలో ఏం చెప్పబడింది? విశ్వాసము మూలమే మనం రక్షించబడతాము, మనకి పాప క్షమాపణ కలుగుతుంది అని ఉంటే, అలా కాదండి, ఈ విషయాలు మనం బయట చెప్తే మనకి ప్రాఫిట్ ఉండదని బైబిల్ ఎవరికీ తెలియకుండా లోపల పెట్టి బయటకు వచ్చి ఏం చెప్పారంటే, ఈ పెన్ను మేము ప్రార్థన చేస్తే, ఈ ప్రార్థన చేసిన పెన్నులు కొనుక్కుంటే మీ పాపాలు పోతాయి. ఒకవేళ ఇంకొంచెం పెద్ద పాపం అనుకోండి, మీకు ఒక నోటరీ కూడా చేసాం, ఈ నోటరీ చేస్తే ఇది కొనుక్కోండి, ఇది కొనుక్కుని ఇంత డబ్బులు పే చేస్తే వాళ్ళకి సైన్ పెట్టిన తర్వాత మీ పాపాలు పోతాయి. ఒక్క నిమిషం. హలో హలో అన్నా అభిషేక్ తీసుకుంటున్నాడు. సో అట్లాగూ వాళ్ళు ఏం చేశారనంటే, నాయకులు అందరూ కూడా చాలా రిచెస్ట్ పీపుల్ అయిపోయారండి. ఇక వాళ్ళు ఆ ధనంలో, ఆ లగ్జరీ లైఫ్ లో ఎంజాయ్ చేయటం, ఇక వాక్యాన్ని కిందకు తీసుకురావటం అనేది జరగల. సో ఒకవేళ జనాలకు బైబిల్ ఒకవేళ ఆ టైంలో తీసుకుని వచ్చినా, ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకునే వాడికి భాష కాదు అది ఆ టైంలో. సో ఓన్లీ కొంతమంది బిషప్లు మాత్రమే దాన్ని చదవగలిగే వాళ్ళు. ఆ చదవటంలో మార్టిన్ లూథర్ గారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ఉన్నాడో, ఈ పెన్నులు కొనుక్కున్నా, ఈ పత్రికలు కొనుక్కున్నా పోవట్లేదు నాలో పాప భారం పోవట్లేదు. అప్పుడు వాక్యం చదివినప్పుడు అండి,
దేవుని యొక్క వాక్యంలో విశ్వాస మూలమనే మనం జీవిస్తాము నీతిమంతుడు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన అనుకున్నాడు. అప్పుడు ప్రభువుకు తన హృదయాన్ని ఇచ్చిన తర్వాత వెంటనే ఆయన నిజమైన స్వేచ్ఛను అనుభవించాడు. ఓ, వాక్యము ఇంత శక్తి కలిగింది, ఇంత చక్కగా ఉంటే ఇంత భయంకరంగా జరుగుతున్న ఆ బిజినెస్ ని ఆయన అడ్డుకోవటం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఆ లేఖన భాగాల్ని జాన్ విక్లిఫ్ కానీ, జాన్ హస్ కానీ, జాన్ గూటెన్బర్గ్ కానీ, విలియం టిండేల్ గారు కానీ వీళ్ళందరూ తీసుకొని వస్తున్నప్పుడు భయంకరమైన హింస చేశారండి వాళ్ళ మీద. ఎప్పుడైతే వాక్యం ప్రింటింగ్ ప్రెస్ మొదలవటం 1450 సంవత్సరంలో ఫస్ట్ బైబిల్ ప్రింట్ చేశారండి అసలు ప్రింటింగ్ ప్రెస్ లో. ఎప్పుడైతే అది ప్రింట్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడం మొదలు పెట్టారు, వాళ్ళందరూ అన్నారు, నువ్వు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తున్నావు? ఆ వాక్యం జనాల్లోకి వెళితే వాళ్ళు మా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అవన్నీ జరుగుతా ఉన్నప్పుడు పబ్లిక్ గా ఆయన్ని తీసుకుని వెళ్ళి సజీవంగా ఆయన్ని తగలబెట్టేశారండి బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్నందుకు 1536 సంవత్సరంలో. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా, ఈ ఇంగ్లాండ్ ఈ రాజు యొక్క కళ్ళు తెరువు అని ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభు మరి ఆ తర్వాత కింగ్ జేమ్స్ అనే ఆయన మరి దీనికి ఫండ్ ఇన్వెస్ట్ చేసి ఆ యొక్క ట్రాన్స్లేషన్ లో హెల్ప్ చేసి కింగ్ జేమ్స్ వర్షన్ అనే బైబిల్ రావటం జరిగింది. సో ఈ ట్రాన్స్లేషన్స్ ఎందుకు వచ్చినాయంటే మన లాంగ్వేజెస్ లోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడాలి. ఆ తర్వాత ఆ సమయంలో వాడిన భాష ఈ రోజు వాడే భాషకి చాలా చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ లో కూడా ఎన్ఐవి, ఎన్కేజేవి అట్లాంటి ట్రాన్స్లేషన్స్ రావడం జరిగినాయి. ఇంకొకటి, ఇంగ్లీష్ అందరికీ కొంతమందికి బైబిల్ సరిగ్గా అర్థం కావట్లేదని కొంతమంది ఏం చేశారంటే బైబిల్లో చెప్పబడిన సారాంశాన్ని అర్థమయ్యే విధంగా రాయటం మొదలు పెట్టారు. ఈ ఎన్ఎల్టీ అనే ట్రాన్స్లేషన్ కూడా అలాంటిదే. థాట్ టు థాట్, అక్కడ చెప్పబడిన థాట్ ని ఆ విషయాన్ని విషయంగా రాశారు. కొంతమంది అక్కడ చెప్పబడిన వర్డ్ టు వర్డ్ రాశారు. అది ఎన్కేజేవి కానీ, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ కానీ ఇవన్నీ కూడా వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. అక్కడ ఏ పదం ఉపయోగించారో దానికి సంబంధించిన పదం ఇక్కడ ఉపయోగించారు. అట్లాగే ట్రాన్స్లేషన్ చేశారు. అయితే ఈ ట్రాన్స్లేషన్ లో లాంగ్వేజ్ కి సంబంధించిన కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి, అవధులు ఉంటాయి కాబట్టి కొంతమంది బైబిల్లో ఇదిగో మీకు బైబిల్లో ఈ ట్రాన్స్లేషన్ ఎలా ఉంది, మీ వాక్యం ఈ విధంగా ఇక్కడ ఉంది, వేరే చోట ఎట్లా ఉంది అని ఒకవేళ క్వశ్చన్ చేస్తే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయబడినాయి. ఒకవేళ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఆదిమ హెబ్రీ భాష ఆ యొక్క రూట్ లాంగ్వేజ్ లోకి వెళ్ళి దాన్ని స్టడీ చేసి దాని అర్థాన్ని వివరించాలండి. సో అందుకని అన్ని కన్ఫ్యూజన్ వచ్చేటట్టుండో కొన్ని కన్ఫ్యూజన్స్ మాత్రం ఆదిమ హెబ్రీ భాషలోకి మనం వెళ్ళాలి. అందుకనే బైబిల్ పండితులు వాళ్ళ దగ్గరికి మనం ఆ విషయాలను మనం ఆలోచన చేస్తాం. సో ఈ విధంగా ట్రాన్స్లేషన్స్ అనేవి రావటం జరిగినాయి. దానికోసం ఎంతో శ్రమించారు. మరి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన కమిట్మెంట్, స్క్రిప్చర్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ బికాస్ సాక్రిఫైసెస్ ఆఫ్ మెనీ, సో వీ షుడ్ వాల్యూ ఇట్ అండ్ గివ్ టైమ్ టు స్టడీ. ఎంతో మంది త్యాగాలను చేస్తే మన చేతిలోకి వచ్చింది ఈ బైబిల్. తెలుగు బైబిల్ కూడా అంత ఈజీగా రాలేదండి. చాలా మంది పూనుకున్నారు, ట్రాన్స్లేట్ చేశారు. కొన్నిసార్లు ప్రెస్ తగిలిబడిపోయింది, విలియం కేరీ వాళ్ళదు ట్రాన్స్లేషన్స్ లో కూడా. ఇంత జరిగిన తర్వాత ఫైనల్ గా ప్రభు ఈ రోజు ఫుల్ బైబిల్ ని మన చేతిలోకి ఇచ్చాడు. ఎంత ధన్యులం. స్క్రిప్చర్ ఈజ్ నెసెసరీ, సో వీ మస్ట్ నాట్ మిస్ హ్యావింగ్ అవర్ పర్సనల్ టైం విత్ బైబిల్ ఎవ్రీ డే. ఇంత విలువగా ప్రభు తన యొక్క ప్రత్యక్షతను మన కొరకు ఇచ్చిన లేఖన భాగాల్ని మనం ప్రతిదినం చదువుతున్నామా, సమయం ఇస్తున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యానికి నేను లోబడాలి అనే తపన మనకు కలుగుతుందా? అథారిటీ కింద మనం వెళ్తున్నామా? పరిశీలించుకోవాలి. ఇవన్నీ మనం చేయగలిగినప్పుడు వాక్యాన్ని ఇంకా లోతుగా స్టడీ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయి. మరి చక్కగా అవి మనం తర్వాత ఎప్పుడైనా చూడొచ్చు. సో ఇక్కడ రీడ్ ఇట్, ఆ యొక్క రెఫరెన్సెస్ ఉన్నాయి. స్టడీ ఇట్, దాన్ని ధ్యానించు, దానికి విధేయత చూపించు, దాన్ని బోధించు, దానిని భద్రపరచు, తరతరాలకి భద్రపరచు దాన్ని. ఆ తర్వాత వాక్ ఇన్ ఇట్, ఆ వాక్యానుసారంగా నడుచుకో. ప్రభు యొక్క వాక్యం మనల్ని కోరుకుంటా ఉంది ఈ విషయాలు. ఇప్పుడు చూడండి, ఈరోజు బైబిల్ 1 in 5 people are still waiting for the Bible in their own language. 5గురిలో ఒక వ్యక్తి మా భాషలో బైబిల్ లేదు అని ఎదురు చూస్తున్న ఇది 2012 స్టాట్స్ అండి. ఇది 7300 లాంగ్వేజెస్ లో వరల్డ్ లో ఉంటే
698 లాంగ్వేజెస్ లోనే ఫుల్ బైబిల్ ఉంది. నీ దగ్గర తెలుగు బైబిల్ ఉంది అనుకో, ధన్యుడు అని ధన్యురాలు అని నువ్వు చెప్పాలి ఆనందంగా. దాన్ని ముద్దు పెట్టుకుని చెప్పాలి, ప్రభా నాకు ఇచ్చావు నువ్వు. ఆ తర్వాత ఓన్లీ కొత్త నిబంధనలోనే ఉన్నాయి కొన్ని లాంగ్వేజెస్ లో, 1500 లాంగ్వేజెస్ లో. ఆ తర్వాత 1100లో కొన్ని బైబిల్లో కొన్ని వచనాలని ట్రాన్స్లేట్ చేసినవి ఉన్నాయి. 2600లో లాంగ్వేజ్ యాక్టివ్ ట్రాన్స్లేషన్స్. 2600 ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలు పడుతుంది అది చేయడానికి. ఇలాంటి పరిస్థితిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదువుతున్నాం, వాక్యానికి ఎలా విధేయత చూపిస్తున్నాము, బయట పెట్టే ప్రతి ప్రశ్నలకు మనం చెలించిపోవాల్సిన అవసరం లేదు. వాక్యం స్థిరమైన వాక్యం. ఆయన అంటాడు, నింగి నేల మారిన మారనిది దేవుని వాక్యం అండి. ప్రభు ఈ వాక్యాన్ని మన జీవితాల్లో ఫలింపు చేసి మన జీవితాలను వాక్యం మీద కట్టుకునేలాగా సహాయం చేయను గాక. బట్ చాలా విషయాలు మీకు క్లారిఫై అయినాయని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన దేవా, దయచేసి మీరున్న ప్లేస్ లో మోకరించి మీరు క్లోజ్ యువర్ ఐస్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ఎదుగు తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మేమందరం మీ లేఖనాలని గౌరవిస్తూ విధేయతతో అథారిటీ కింద మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.